హలో. వెల్కమ్ అండి. వెల్కమ్ టు అకాడమీ. సో, ఎవరైతే రికార్డ్ వీడియో వినేవాళ్ళున్నారో, సో, ఇది ఫస్ట్ టైమ్ మన క్లాస్‌లో ఇప్పటికి ఎవరు జాయిన్ అవ్వకపోవడం. ఎందుకంటే నేను ఈ షెడ్యూల్ అంతా కూడా రీషెడ్యూల్‌ది అమ్మా. దానికి సంబంధించి కొంత డిస్టర్బెన్స్ అయిపోయింది. సో, ఎవరైతే రికార్డ్ క్లాస్ వినేవాళ్ళున్నారో ఎండింగ్ వరకు వినండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో, నాకు తెలిసి టైంలో చాలా క్లాసెస్ కూడా ఉన్నట్టున్నాయి. సరే వాటెవర్. ఇక నెక్స్ట్ టాపిక్‌లోకొచ్చేద్దాం. సో, ఇప్పుడు మనకి సంబంధించినటువంటి మనం మేజర్‌గా గుర్తుపెట్టుకునేటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గనుక తీసుకుంటే, నిజామ్స్ యొక్క కాలంలో ఉన్నటువంటి మేజర్‌గా చెప్పుకునేటువంటి మనకి భూ సంస్కరణ చట్టాలు దానికి సంబంధించినటువంటి అంశం చూద్దాం. ఇక న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా కొంతమంది జాయిన్ అయ్యేలోపు మన సబ్స్క్రిప్షన్‌కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇందాం. ఎందుకంటే రికార్డ్ క్లాసెస్ వినేవాళ్ళు ఉంటారు కదా! సో, మన క్లాస్‌లో ఇది ఫస్ట్ టైమ్ అనుకుంటా. ఎందుకంటే నేను ఇంటిమేట్ చేయలేదు. ఇవాళ క్లాస్ ఉంటుందని కూడా అసలెవరికీ తెలీదు. ఇది కూడా సడెన్‌గా నేను రీషెడ్యూల్ చేసి టైం పెట్టాల్సొచ్చింది. సో, ఎండింగ్ క్లాస్ కదమ్మా! సో, అది దాని వల్ల ఉన్నటువంటి డిస్టర్బెన్స్. ఓకే. సో, వెల్కమ్ అండి విక్కీ గారు. సో, ఇవాళ మనకున్నటువంటి ప్లస్ క్లాస్ కూడా నేను కొంత రీషెడ్యూల్ చేశానమ్మా. చెప్పాను కదా! చాలా బిజీగా ఉన్నానని. సో, ఇందాకే వచ్చాను. దాని యొక్క ఎఫెక్ట్. హాయ్ అమ్మా! హాయ్. సో, ఒకసారి గ్రూప్‌లో ఇంటిమేట్ చేయండి. సో, నేను పెట్టాను కానీ ఇంకా అసలు రావాలి కదా! ఎందుకంటే ఇంపార్టెంట్ క్లాస్. నిజామ్స్‌కి సంబంధించినటువంటి వెరీ, వెరీ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఇది. నాకు తెలిసి ఇప్పుడు రికార్డ్స్ వేరే క్లాసెస్ కూడా ఉన్నట్టున్నాయి కదా! సరే వాటెవర్. ఇక టాపిక్‌లోకొద్దాం. ఇంకా అంతవరకి సబ్స్క్రిప్షన్‌కి సంబంధించి ఒక 2 మినిట్స్ తీసుకొని నేను టాపిక్‌లోకెళ్ళిపోతాను. సో, ఎవరైతే న్యూ కమర్స్ ఉన్నారో సబ్స్క్రిప్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు, సో, వాళ్ళ కోసం వచ్చేసేమో 7,700. సో, ఇది మనకున్నటువంటి ఫీకి సంబంధించినటువంటి అంశం. ఇక నెక్స్ట్ మనకిక్కడ మేజర్‌గా గుర్తుపెట్టుకునే అంశం గనక తీసుకుంటే మనకి ప్రవీణ పీఎస్‌సి అనేటువంటి రెఫరల్ కోడ్ గనక మీరు యూజ్ చేస్తే సో 10% డిస్కౌంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ప్రతి యాస్పిరెంట్ రికార్డ్ క్లాస్ ఇది వినండమ్మా. ఎందుకంటే సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏది మనకి తెలంగాణ హిస్టరీకి సంబంధించి నిజామ్స్ యొక్క కాలంలో ఉన్నటువంటి భూ సంస్కరణ చర్యలు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ పీడిఎఫ్ అంతా కూడా పెట్టాను. సో అదొకసారి చూసుకో. సో అసఫ్ జాహీల యొక్క కాలంలో అసలు ఏంటి పరిస్థితి ఏంటి? అసలు నిజామ్స్ కి సంబంధించినటువంటి సంస్కరణ చర్యలు చేపట్టడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి? సో వీటికి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. ఎందుకంటే ఇవి మనం ఫ్రీ క్లాస్ లో చెప్పుకోవడానికి చాలా టైం రావచ్చు. ఎందుకంటే నేను తెలంగాణకు సంబంధించినటువంటి ఓల్డ్ హిస్టరీ చెప్పాలంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. ఓకే. సరే ఇక మనకి మేజర్ గా గుర్తుపెట్టుకునేటువంటి దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కనుక మనం ముఖ్యంగా చూస్తే సో అసఫ్ జాహీల యొక్క కాలంలో హైదరాబాద్ సంస్థానంలో ప్రధానంగా ఏదమ్మా మనకి వ్యవసాయక రాజ్యం. ఆ రాజ్యంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా దాదాపు 75%. ఈ 75% పాపులేషన్ అంతా కూడా మనకి అగ్రికల్చర్ సెక్టర్ మీద మనకి డిపెండ్ అయ్యారు. ఓకే. అగ్రికల్చర్ సెక్టర్. సో వెల్కమ్ అండి వాణి గారు. సో ఇంకా మన గ్రూప్ లో ఇంకా రావాలమ్మా. నాకు తెలిసి ఈ టైంలో మీకు ప్లస్ క్లాస్ ఉన్నట్టుంది కదా! సో రేపు పెట్టినటువంటి 9 ఇది 9 కి రీషెడ్యూల్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఆప్షన్ అక్కడ కుదరలేదు. సో దానివల్ల క్లాస్ ఒక జస్ట్ 1 మినిట్ ముందు నేను సో 10:00 క్లాస్ 9:00 క్లాస్ డైలీ రెగ్యులర్ గా చదివే ప్లస్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని రీషెడ్యూల్ చేశాను. ఒకసారి చూసుకో. ఓకే. సో పెట్టారామా? వెరీ గుడ్. వెరీ గుడ్. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రముఖంగా తీసుకున్నటువంటి అంశానికి సంబంధించి తీసుకుంటే ఇక్కడ ఏదో 75% కనుక తీసుకుంటే టోటల్ గా అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉన్నాం. సో ఇది మనకి టోటల్ గా నిజాం డైనెస్టీ ఆ కాలంలో ఉన్నటువంటి ఓవరాల్ గా ఉన్నటువంటి మన జిల్లాలు సో అలా మనకి కొన్ని ఏరియాలుగా తీసుకున్నాం. మరాఠవాడ ఏరియా కానీ అదేవిధంగా ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఏరియా కానీ సో ఇవి మనకి ఇక్కడ ప్రముఖంగా తీసుకుంటాం. సరే ఎట్టకేలకి నిజాంస్ యొక్క కాలంలో అసలు భూ సంస్కరణ చర్యలు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? అందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం కనుక తీసుకుంటే 1933 నుంచి 34 వరకు ఆ పాటికల్లా హైదరాబాద్ సంస్థానంలో మొత్తం మనం ఎకనామికల్ గా తీసుకుంటే 50.29% దాదాపు 50.29% అంతా కూడా మనకేదమ్మా మనకి భూమి శిస్తు వసూలు రూపంలోనే వచ్చింది. అంటే ఇంత ఇన్కమ్ సోర్స్ అంతా కూడా మనకి దేని మీద కనిపిస్తుందంటే మనకి టోటల్ గా రెవెన్యూ మీద. అంటే రెవెన్యూ ఆదాయం ఇంత చక్కగా ఉంది అంటే మనం కన్ఫర్మ్ గా గుర్తు పెట్టుకోవచ్చు. ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్ అనేది బానే ఉంది. అంటే ఏపీ వాళ్ళు వచ్చాక మనకు అనుకున్నటువంటి అంశం ఏంటంటే తెలంగాణలో అగ్రికల్చర్ సెక్టర్ లేదు, అగ్రికల్చర్ డెవలప్ లేదని. కానీ అలా కాదు. మన తెలంగాణలో కనుక తీసుకుంటే అత్యంత గొప్పగా ఎప్పుడైతే సాలార్జంగ్ యొక్క రిఫార్మ్స్ మనం ముఖ్యంగా చూసుకున్నామో ఆ సాలార్జంగ్ రిఫార్మ్స్ యొక్క కాలంలో మనం ఓవరాల్ గా తీసుకుంటే అత్యధికమైనటువంటిది ఏదమ్మా మనకి రిఫార్మ్స్ లో భాగంగా భూ సంస్కరణ చర్యలు చేపట్టారు. ఆ భూ సంస్కరణ చర్యల వల్ల అత్యధికమైనటువంటి మనకి అగ్రికల్చర్ గ్రోత్ అనేది మనకి కాలంలో కనిపిస్తుంది. కానీ అందులో కూడా అనేక చిక్కుముళ్ళు ఉన్నాయి. సో వెల్కమ్ అండి భాస్కర్ గారు. సో ఎట్టకేలకి ఇది మనం ముఖ్యంగా తీసుకుంటాం. అంటే మొదటి 5 నిజాంస్ యొక్క కాలంలో కనుక మన తెలంగాణలో కనుక తీసుకుంటే సో భూ కమతాల పద్ధతి మనకి ముఖ్యంగా కనిపిస్తుంది. ఏంటి అసలు ఈ భూ కమతాల పద్ధతి? ఆ రోజుల్లో దాదాపుగా మనకి భూక్షేత్రాలకు సంబంధించి పెత్తందారులు గాని భూస్వాములకు గాని సో ఇదంతా కూడా ఎవరమ్మా ల్యాండ్ లార్డ్స్ యొక్క అధీనంలో ఉండేది. మరి ఎవరు ఈ ల్యాండ్ లార్డ్స్ అంటే ఆ టైంలో చెప్పుకునే దేశ్ముఖ్లు అదేవిధంగా దేశపాండే. సో దేశ్ముఖ్లు దేశపాండే ఈ టాపిక్ ఏంటంటే వినంది అసలు అర్థం కాదమ్మా. చదివితే చాలా మంది
కన్ఫ్యూజ్ అవుతారు. రికార్డ్ ఖచ్చితంగా నాకు తెలుసు ఆస్పిరెంట్స్ అందరూ కూడా మళ్ళీ వింటారు. సో వాళ్ళ కోసం నేను చెప్పాను. ఓకే. సో ఇక్కడ ఉన్నటువంటి ఇది మనకి ఇక్కడ ప్రముఖంగా గుర్తుపెట్టుకునేటువంటి ఇంపార్టెంట్ అంశం. సరే ఓకే. ఇక నిజామ్స్ యొక్క కాలంలో అసలు రిఫార్మ్స్ పెట్టడానికి కారణాలు ఏంటి? ఎందుకంటే ఇక్కడ టోటల్ గా ఒక ఫ్యూడలిజం అనేది వచ్చింది. ఎప్పుడు మనకి బిఫోర్ సాలార్ జంగ్ గనక తీసుకుంటే, సాలార్ జంగ్ కంటే ముందు కూడా తీసుకుంటే మనకి బ్రిటిషర్స్ యొక్క కాలంలో ఏ విధంగా మనకి రెవెన్యూ సిస్టమ్ ఉన్నాయో, బ్రిటిషర్స్ యొక్క కాలంలో మన అందరికీ తెలుసు ఎలాంటి రెవెన్యూ సిస్టమ్ కనిపిస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిస్టమ్ లేదమ్మా రైతువారీ విధానం, లేదంటే మనకి జమీందారీ వ్యవస్థ, అంటే పర్మనెంట్ టాక్సేషన్ సిస్టమ్ అయినా తీసుకుంటాం. నెక్స్ట్ కనిపించేటువంటి వాటిలో మనం ప్రముఖంగా చెప్పుకునేటువంటిది ఏదమ్మా మనకి సో మహల్వారీ సిస్టమ్. సో ఇవంతా కూడా ఇక్కడ మనకి బ్రిటిషర్స్ యొక్క కాలంలో మనం ముఖ్యంగా చూస్తాం. సరే బాగుంది. సో బ్రిటిషర్స్ యొక్క కాలంలో ఇదంతా కూడా మనకి అత్యంత ప్రముఖంగా కనిపించేటువంటి అంశం. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీలో మనకి జాబ్ చేసినటువంటి ఎవరైతే సాలార్ జంగ్ ఉన్నాడో ఈ సాలార్ జంగ్ ఏం చేశాడమ్మా ఇందులో ఉన్నటువంటి కొన్ని లోపాలను బ్రిటిషర్స్ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీలో కూడా చేసినటువంటి ఈ సాలార్ జంగ్ ఎట్టకేలకి సో తన యొక్క రాజ్యంలో ఎందుకంటే ఒక నెగిటివ్నెస్ వచ్చింది. మీ అందరికీ తెలుసు 1857 రివాల్ట్ లో మనకి బ్రిటిషర్స్ కి సపోర్ట్ చేసి మన భారతదేశంలో ఒక వ్యతిరేక ధోరణులు తెచ్చుకున్నటువంటి ఒక మన ఎవరైతే మన సాలార్ జంగ్ ఉన్నాడో ఆ సాలార్ జంగ్ మన భారతదేశంలో అనేక రిఫార్మ్స్ పెడతామని అనుకున్నాడు. అలా మన హైదరాబాద్ డైనస్టీలో పెడదాం అనుకున్నటువంటి పరిస్థితులు కనుక తీసుకుంటే సాలార్ జంగ్ అతను ఏర్పాటు చేసినటువంటి రిఫార్మ్సే మనకు అత్యంత ప్రముఖంగా తీసుకునేటువంటి మనకి ఏదమ్మా మనకి భూ సంస్కరణ చర్యలుగా మనం ముఖ్యంగా పిలుస్తాం. మరి ఏమున్నాయి అక్కడ ఉన్నటువంటి మేజర్ కాన్సెప్ట్ ఏంటి, ఆయన తర్వాత మన దగ్గర భారతదేశంలో ఉన్నటువంటి ఆ భూ సంస్కరణ చర్యలకు మన హైదరాబాద్ డైనస్టీలో ఉన్నటువంటి భూ సంస్కరణ చర్యలకు తేడాలు ఏంటో చూద్దాం. ఓకే క్లియర్ అమ్మా. సరే ఇక్కడ టాపిక్ చూద్దాం. ఇందులో ఉన్నటువంటి హైదరాబాద్ రాజ్యానికి సంబంధించిన అత్యంత ప్రముఖంగా చెప్పినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి భూములు ఎలా ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇందులో భూములు వచ్చేసేదమ్మా మనకి డిఫరెంట్ భూములుగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ అనేవి కనిపిస్తాయి. అందులో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మరి నేను చెప్తున్నాను ఎగ్జామినేషన్ పర్పస్ గా టోటల్ గా అడిగేది ఇవే. అందులో భాగంగా సో దివానీ భూములు అంట, దివానీ భూములు లేదా కల్సా భూములు, దివానీ భూములు లేదా కల్సా భూములు. ఈ పీడిఎఫ్ దాచిపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. దివానీ లేదా కల్సా భూమి లేదా నెక్స్ట్ వచ్చేదాన్ని ఏమంటామమ్మా గైర్ కల్సా భూములు లేదా గైర్ దివానీ భూములుగా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. ఓకే క్లియర్. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే రెండిటికి మధ్య మీడియేటర్ గా ఉంటాయి. రెండిటికి మధ్య అంటే దివానీ కల్సా ల్యాండ్లని గైర్ కల్సా భూములుగా మార్చేటువంటి భూములు. అలా మనకి 3 వెరైటీస్ ఆఫ్ ల్యాండ్స్ అనేవి ఇక్కడ మనం ముఖ్యంగా ప్రముఖంగా ఎవరి యొక్క కాలంలో వీళ్ళ యొక్క కాలంలో చూస్తాం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కొంత డ్రైగా ఉంటుంది, కాంప్లికేటెడ్ గా ఉంటుంది, కానీ తప్పదు. కొంత డ్రైగా కాంప్లికేటెడ్ గా ఉన్నప్పటికీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక దివానీ భూములు ఏవైతే ఉన్నాయో దానికి కొంత ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏమేమి ఉన్నాయి దివానీ భూములు. ఆ దివానీ భూములకు సంబంధించినటువంటి అంశం కనుక తీసుకుంటే అందులో వచ్చేసేమో మనకి పట్టేదారి భూములు, పట్టేదారి భూములుగా మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇక దాంతో పాటు తీసుకుంటే ఏమో మనకి పాట్ పట్టాదారి భూములుగా కూడా మనం ముఖ్యంగా చెప్తాం. పట్టాదారి భూములు లేదా పాట్ పట్టాదారి భూములు. దాంతో పాటు తీసుకుంటేదేమో మనకి షిక్మీదారి భూములు. వీటన్నిటికి సంబంధించిన టర్మినాలజీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షిక్మీదారి. నెక్స్ట్ వచ్చేసేమో మనకి ఆసామీ షిక్మీదారి. సో ఇవి మనకి ఇంపార్టెంట్ ల్యాండ్స్ దానికి సంబంధించిన అంశం. ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా కదా మన క్లాస్ లో ఇంత తక్కువ మంది వినడం. ఆల్మోస్ట్ నా ప్రీ క్లాస్ అంటే ఈజీగా 140-150 మెంబర్స్ ఉంటారు. సరే ఓకే, షెడ్యూల్స్ ఇచ్చేటప్పుడు ప్రాపర్ గా ఇవ్వాలని నాకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైపోయింది. సో ఎందుకంటే ఊరికే రీషెడ్యూల్ చేయడం వల్ల టు బి ఫ్రాంక్ అసలు మ్యామ్ క్లాస్ ఉంటుందా లేదా అనేటువంటి డైనమాలో పడ్డారు. స్పెషల్లీ ఈ టైం అనేది కొంత కాంప్లికేటెడ్ గానే ఉంది. సరే వాట్ ఎవర్, ఒకసారి చూసుకో. దివానీ భూములు మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో వచ్చేసేమో మనకి పట్టాదారి, అదేవిధంగా పాట్ పట్టాదారి అంటున్నాం, షిక్మీదారి అంటున్నాం, ఆసామీ షిక్మీదారిగా పిలుస్తున్నాం. అసలు ఏంటి వీటన్నిటికీ సంబంధించిన టర్మినాలజీ చూద్దాం. సరే నెక్స్ట్ వచ్చేసేమో మనకి గైర్ కల్సా లేదా మనకి గైర్ దివానీ భూములుగా మనం ముఖ్యంగా చెప్తున్నాం. ఈ గైర్ దివానీ భూమిలో ఏమేమి ఉంటాయంటే మనకి సర్ఫే కాస్. వీటన్నిటికీ సంబంధించి ప్రతి ఇయర్ ఎగ్జామినర్ అడుగుతానే ఉంటాడు. సర్ఫే కాస్ భూములుగా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. ఇక సర్ఫే కాస్ భూములతో పాటుగా ఏదమ్మా మనకి సంస్థాన భూములుగా మనం ప్రముఖంగా చెప్తాం. సంస్థానాలు కానీ నెక్స్ట్ వచ్చేసేమో మనకి జాగీర్దారీ భూములుగా మనం ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ కనిపించేది ఏదమ్మా మనకి ఇనాందారీ భూములుగా పిలుస్తాం. ఇవన్నీ టాపిక్లు అర్థమైతేనే మీకు ఎకానమీలో ఉన్నటువంటి
మీకు ఏదమ్మా ల్యాండ్ రిఫార్మ్స్ అనేటువంటి టాపిక్ అర్థమవుతాయి. అక్కడ ఉన్నటువంటి చట్టాలు మనకి క్లియర్ గా అర్థం అవడానికి అవకాశం ఉంది. చాలా మంది ఏపీ ఆస్పిరెంట్స్ కి ఏంటంటే ఇక్కడ నిజాం డైనస్టీ అనగానే ఇది తెలంగాణ టాపిక్ ఏమో అనుకుంటారు, కానీ 100% మెజారిటీ ఆఫ్ చట్టాలంతా కూడా ఆ టైంలో కామన్ గా ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చేదమ్మా కామన్ ఏపీలో కలిపారు. సో అందుకని ఖచ్చితంగా బేసిక్ ఇంపార్టెంట్ అమ్మా. కాకపోతే ఏపీ వాళ్ళకి ఏంటంటే ఏపీ హిస్టరీలో ఇంత డెప్త్ గా పెట్టలేదు, ఇంత క్లియర్ గా లేదు మన తెలంగాణలో ఉన్నటువంటి. ఓకే, సరే ఇక్కడ తీసుకోండి మనకి గైర్ కల్సా, సర్ఫాకాసు, ఇవి మనకి మేజర్ గా చెప్పిన భూములు. సరే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. అసలు ఏంటి దివానీ భూములు అంటున్నాం. ఈ దివానీ భూములు దానికి సంబంధించిన అసలు ఏ విధంగా దానికి సంబంధించిన కల్సా ల్యాండ్స్ అంటున్నాం. అసలు ఇవి ఏంటంటే నిజాంసి యొక్క కాలంలో, ఈ నిజాం యొక్క కాలంలో ఉన్నటువంటి ఏవైతే మనకి బంజర్ భూములు ఉన్నాయో ఆ బంజర్ భూములు అంతా కూడా మనం ముఖ్యంగా ఏమని పిలుస్తున్నాం అమ్మా? సో దివానీ ల్యాండ్స్ గా మనం ముఖ్యంగా పిలుస్తున్నాం. అంటే అన్ఫర్టిలిటీ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమని చెప్తున్నాం మనం? సో దివానీ ల్యాండ్ గా మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. సో దివానీ ల్యాండ్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. వేటిని అంటున్నాం? అన్ఫర్టిలిటీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం దివానీ ల్యాండ్ గా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. అలాంటిది నిజాంసీ యొక్క కాలంలో మొత్తం మనకి దివానీ ల్యాండ్స్ కనుక తీసుకుంటే 60% ల్యాండ్ అంతా కూడా, అంటే 60% భూమి ఏదైతే ఉందో 60% భూమి అంతా కూడా దేని కింద ఉందమ్మా? మనకి దివానీ ల్యాండ్. అత్యధికమైనటువంటి ల్యాండ్ గవర్నమెంట్ యొక్క ల్యాండ్ గా పిలుస్తాం. అంటే గవర్నమెంట్ యొక్క సంక్షేమ కార్యక్రమాల కోసం, గవర్నమెంట్ కి సంబంధించిన ఏదైనా ఇంకేదో రకమైన అంటే గవర్నమెంట్ కి సంబంధించి ఏదైనా ఉంటుంది కదా, సో ఆదాయం కోసం, ఆ దివానీ కోసం మనకి యూటిలైజ్ చేసేటువంటి భూములు ఏమని చెప్తాం మనం? దివానీ భూములు. సో దివానీ భూములుగా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఆ దివానీ భూముల్లో టోటల్ గా ఆ భూమి శిస్తు వసూలు చేసేటువంటి అధికారం, ఆ భూమి శిస్తు అంతా కూడా ఎవరికి పోతుందమ్మా? మనకి టోటల్ గా అదంతా కూడా మనకి నిజాంస్కి వెళ్ళిపోతుంది. నిజాం యొక్క ట్రెజరీకి వెళ్తుంది. అక్కడ నుంచి సింపుల్ గా చెప్పాలంటే మన కన్సాలిడేట్ ఫండ్ అని చెప్పొచ్చు. అలా మనకి నిజాంకి సంబంధించిన టోటల్ దివానీ అంటే పరిపాలన అంతా కూడా దేని మీద ఆధారపడి మనకి ముఖ్యంగా కనిపిస్తుందంటే ఏదమ్మా? దివానీ భూములుగా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఈ దివానీ భూములు ఏవైతే ఉన్నాయో టోటల్ గా అన్ఫర్టిలిటీ ల్యాండ్స్ కాబట్టి నిజాంస్ వీటిని ఏం చేసేవాళ్ళమ్మా? రైతులకు ఇచ్చేవారు. అది ఏ విధంగా ఇచ్చేవారు? రెంట్ కింద, కౌలు కింద ఇచ్చేవారు. ఆ కౌలుదారి సిస్టమ్ అనేది అత్యంత స్ట్రాంగ్ గా మన తెలంగాణలో ఉంది. అది ఎప్పుడంటే మనకి నిజాంస్ యొక్క కాలంలో నుంచి కూడా. సో అది ఇక్కడ మనకి కౌలుదారి సిస్టమ్, కౌలుకి ఇచ్చేసి కౌలు రెంట్ ద్వారా మనకి ట్యాక్స్ కలెక్షన్ అనేది మనకి ముఖ్యంగా కనిపిస్తుంది. ఇది టోటల్ గా దివాన్ యొక్క అధ్యయనంలో, ప్రధానమంత్రి యొక్క అధ్యయనంలో జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం? దివానీ భూములుగా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. ఓకే, క్లియర్? సో మనకి దివానీ భూములు దానికి సంబంధించి మనం మేజర్ గా చెప్పుకునే ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అలా సాలార్జంగ్ తన రైతువారీ సంస్కరణలు చేపట్టాక ఈ కల్సా భూములు ఏవైతే ఉన్నాయో, ఈ దివానీ భూములు ఏవైతే ఉన్నాయో టోటల్ గా ఇది ఏ విధంగా అమ్మా? ఒక దళారీ వ్యవస్థ కింద వెళ్ళిపోయాయి. అంటే దళారీ వ్యవస్థ కింద మారిపోయాయి. ఎందుకు దళారీ వ్యవస్థ కింద మారిపోయాయి? దానికి కారణాలు ఏంటో చూద్దాం. అంటే బిఫోర్ సాలార్జంగ్ రిఫార్మ్స్ కంటే ముందు ఎలా ఉంది, సాలార్జంగ్ రిఫార్మ్స్ తర్వాత ఏ విధంగా ఉంది అనే కాన్సెప్ట్ లో ఇక్కడ చూడాలి. ఓకే, సో దివానీ భూములు అంటే ఏం లేదు, అసైన్స్ ల్యాండ్స్ అంటాం కదా, అలాంటి అసైన్ ల్యాండ్ అంటే టోటల్ గా అన్ఫర్టిలిటీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంతా కూడా దివానీ ల్యాండ్స్ కింద మనం ముఖ్యంగా పిలుస్తాం. దాని అంతా కూడా ముఖ్యంగా రెంట్ కింద ఇచ్చేసి, కౌలుదారి కింద ఇచ్చేసి అక్కడ నుంచి మనకి ట్యాక్స్ వసూలు చేసేటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ల్యాండ్, దాన్ని మనం దివానీ ల్యాండ్స్ గా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. ఇంతవరకు అయితే డౌట్ లేదు కదమ్మా? ఇది మనకి దివానీ. సో దివానీ ల్యాండ్స్ దానికి సంబంధించి మనం అత్యంత ప్రముఖంగా గుర్తుపెట్టుకునేటువంటి ఇంపార్టెంట్ అంశం. సరే, బానే ఉంది. దివానీ ల్యాండ్ చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ నీటిపారుదల సౌకర్యాలు కూడా చాలా తక్కువ. సో నీటిపారుదల సౌకర్యాలు కూడా మనకి ఇక్కడ చాలా తక్కువగా ఉన్నటువంటి అంశం మనం ముఖ్యంగా పిలుస్తాం. పండిన పంట అంతా కూడా మనం మార్కెట్ లో చేర్చాలంటే అట్లీస్ట్ మనకి ఏదమ్మా ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఆ టైంలో లేకపోవడం, ఇదంతా కూడా ఎప్పుడు సాలార్జంగ్ కంటే ముందు. అందువల్ల అగ్రికల్చర్ సెక్టర్ అనేది టోటల్ గా ఎలా తయారైపోయిందంటే బీడు భూములు తయారైపోయాయి. అంటే ట్యాక్స్ కట్టలేని పొజిషన్ లో ఉన్నారు కాబట్టి నిజాం డైనస్టీ అంతా కూడా అప్పుల ఊబిలో చిక్కుకున్నటువంటి అంశం మనం ముఖ్యంగా చూస్తాం. మీ అందరికీ తెలుసు, ఆ టైంలో కదా తెలుసు కదమ్మా, పామరెంట్ కంపెనీ. ఆ పామరెంట్ కంపెనీలో అప్పు చేశాకనే ఆ అప్పు మనకి తీర్పడానికే ఏం చేస్తారు, ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర మళ్ళీ బారో చేయాల్సి వచ్చింది. సో ఆ బారోకి సంబంధించిన ఇంట్రెస్ట్ పెరిగిపోవడం వల్లనే 1857 రివాల్ట్ ఏదైతే ఉందో ఆ రివాల్ట్ లో ఏం చేస్తారు, మనకి టోటల్ గా మనకి బ్రిటిషర్స్ కి ఒక చెప్పు చేతల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అది మనకి దివాన్స్ కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో నిజాం యొక్క కాలంలో పరిపాలనకు సంబంధించిన అంశం. ఓకే, ఇంతవరకు అయితే డౌట్ లేదు కదా? సో ఇది మనకి దివానీ ల్యాండ్స్, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ మేజర్ గా చూసుకుంటా. సరే, బానే. మరి దీనికి సంబంధించి ఎలా చూస్తారు? ఈ దివానీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో
గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్తున్నా. ఈ గవర్నమెంట్ ల్యాండ్ కింద ఉన్నటువంటి ఈ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పాన్ మక్తా. ఎందుకంటే దీన్ని ఏమని చెప్పా, మనం రెంట్కి ఇస్తామని చెప్పా. అంటే ఎవరికి ఇస్తున్నా, ఒక రాజు దివాన్ అయితే వచ్చేసి ఇక్కడ కల్టివేషన్ చేయడు కదా, దీన్ని ఏం చేస్తాడు, మీడియేటర్కి ఇస్తాడు, రెంట్కి ఇస్తాడు, కౌలుకి ఇస్తాడు. ఆ కౌలుకి ఇచ్చే దాంట్లో మళ్ళీ విభిన్నమైనటువంటి ప్రాసెస్ ఉన్నాయి. అందులో మనకు ఒక సిస్టమ్ ఏదైతే ఉందో దివానీ ల్యాండ్స్ కి సంబంధించినటువంటి ఆ భూములకు సంబంధించినటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఆ రిఫార్మ్స్ లో భాగంగా తీసుకుంటేదమ్మా పాన్ మక్తా అంటాడు. రెగ్యులర్ గా ఇది ఎగ్జామ్ లో అడుగుతా ఉన్నాడు. ఏంటి పాన్ మక్తా? పాన్ మక్తా ల్యాండ్స్ అంటే ఏంటి? పాన్ మక్తా ల్యాండ్స్ అంటే ఏమీ లేదమ్మా, ఏవైనా కొన్ని భూములను తీసుకొని దాన్ని కౌలు పెంచడానికి వీళ్ళని అంగీకారంతో ఏం చేస్తారు, ఒక నిర్ణీత కౌలుకి ఇచ్చేవారు. అంటే ఏం చేస్తారంటే సింపుల్ గా ఇక్కడ గుర్తు పెట్టుకునేటువంటి అంశం ఏంటంటే అతి తక్కువ రేటుకి, మామూలు టర్మినాలజీలో వెళ్దాం ఎందుకంటే బుక్స్ లో చూస్తే అసలు అర్థం కాదు. అతి తక్కువ రేటుకి ఏం చేస్తారమ్మా, మనకి కౌలుకి ఇస్తారు. దేన్ని పాన్ మక్తా కింద అంటారు. ఎందుకు అతి తక్కువ రేటుకి కౌలుకి ఇస్తున్నారంటే ఆ టైంలో అగ్రికల్చర్ సెక్టార్ ఫెయిల్యూర్ అయిపోయి, ఈ అగ్రికల్చర్ సెక్టార్ ఫెయిల్యూర్ అయిపోవడం వల్ల టోటల్ గా ఏమవుతుందమ్మా, రైతులు పంటలు పండించకుండా వాళ్ళ యొక్క కుల వృత్తులు ఉంటాయి కదా, ఆ కుల వృత్తుల మీదనే డిపెండ్ అయిపోయారు. ఎప్పుడైతే, గుడ్ ఈవినింగ్ అండి అనిల్ గారు. సో ఎప్పుడైతే కుల వృత్తుల పైన డిపెండ్ అయిపోయారో, ఆ కుల వృత్తుల వైపే లోబడి ఉండడం వల్ల ఎట్టకేలకు ఏమైపోతుంది, ల్యాండ్ ఫర్టిలిటీ అంతా కూడా దెబ్బతిని. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ కంటిన్యూస్ గా కల్టివేషన్ చేస్తేనే దాని యొక్క ఫర్టిలిటీ మీకు గొప్పగా ఉండేటువంటి అవకాశం ఉంది. మరి అలాంటి టైంలో ఏం చేస్తారమ్మా, పూర్తిగా అగ్రికల్చర్ సెక్టర్ వదిలేసరికి మొత్తం తుమ్మ చెట్లు పెరిగిపోయి, సర్కార్ తుమ్మ పెరిగిపోయి, అలా మనకి బీడి భూములు తయారైపోయాయి. మరి అలాంటి బీడి భూములు తయారయ్యేటువంటి టైంలో ఖచ్చితంగా వాళ్ళకి ట్యాక్స్ అనేది, రెంట్ అనేది తక్కువగా ఉండాలని చెప్పేసి అతి తక్కువ రేటుకి ఏం చేస్తారమ్మా, మనకి కౌలుకి ఇవ్వడం జరిగింది. దీన్ని ఏమంటాం మనం, పాన్ మక్తా అంటాం. పాన్ మక్తా. అలా వీళ్ళు రెంట్కి తీసుకుంటారు. రెంట్కి తీసుకున్నాక అక్కడ ఏం చేస్తారమ్మా, అక్కడ లోకల్ పట్టాదార్స్ ఉంటారు కదా, లోకల్ పట్టాదారులు అంటారు, లేదా అక్కడ ఆ యంత్రాంగంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ పటేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఈ పాన్ మక్తాకు సంబంధించినటువంటి ఎవరైతే మక్తాదార్ అంటారు, అక్కడ తీసుకునేటువంటి రెంట్కి తీసుకునేటువంటి వ్యక్తిని ఏమంటున్నాం మనం, మక్తాదార్. ఆ మక్తాదార్ ఏం చేస్తాడమ్మా, వీళ్ళతో కుమ్మక్కై ఆ భూమి ఇంత సెంటులు ఉందనుకోండి, లేదా ఇన్ని గుంటలు ఉంది, ఆ సరౌండింగ్ ఉన్నటువంటి భూమినంతా కూడా ఏమని చెప్తాడమ్మా, ఇది మక్తా కింద ఉంది, పాన్ మక్తా కింద ఉందని చెప్పేసి రెంట్కి తీసుకుంటాడు. అలా రెంట్ టోటల్ గా తక్కువగా ఉండి కొన్నేళ్ల వరకు కూడా ఫిక్స్డ్ రెంట్, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, కొన్ని ఇయర్స్ వరకు కూడా మీకు ఫిక్స్డ్ రెంట్ కనిపిస్తుంది. ఆ ఫిక్స్డ్ రెంట్ కనిపిస్తుంది, దాన్ని ఏమంటున్నాం మనం, పాన్ మక్తా. పాన్ మక్తాగా మనం ముఖ్యంగా పిలుస్తాం. సో పాన్ మక్తా అంటే ఏదో కాదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. పాన్ మక్తా అంటే ఇక్కడ మనం మేజర్ గా గుర్తుపెట్టుకునే కాన్సెప్ట్ కనుక తీసుకుంటే, ఈ పాన్ మక్తాకి సంబంధించిన అత్యంత ప్రముఖంగా గుర్తుపెట్టుకునే కాన్సెప్ట్ అంటే ఏదమ్మా, ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ రెంట్ అనేది మనకి ఉంటుంది. ఇది అతి తక్కువ ఉంటుంది. ఇప్పుడు రాను కొన్ని ఒక ఈ ఇయర్ 1990లో తీసుకున్నటువంటి రేట్లు 2010 లో ఉన్నాయా, 10 లో ఉన్నటువంటి 2020లో ఉన్నాయా, లేదు కదా. కానీ ఇక్కడ ఫిక్స్డ్ ఉంటుంది. అలా ఫిక్స్డ్ గా ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారమ్మా, నెమ్మదిగా ల్యాండ్ కబ్జా చేసుకుంటూ పోతున్నారు, లేదా ఆక్యుపై చేసుకుంటూ పోతున్నారు. దీని వల్ల నిజాం డైనస్టీలో టోటల్ గా మీకు రెంట్ అనేది తగ్గిపోయింది, ట్యాక్స్ రావడం అనేది తగ్గిపోయింది. సో దీని వల్ల టోటల్ గా ఏదమ్మా మనకి ఎకానమీ దెబ్బతిన్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇది పాన్ మక్తా. పాన్ మక్తాగా మనం ముఖ్యంగా పిలుస్తాం. సింపుల్ గా ఒకే వర్డ్ లో గుర్తుపెట్టుకోండి, ఫిక్స్డ్ ట్యాక్స్. ఫిక్స్డ్ గా మనకి ఇక్కడ ట్యాక్స్ అనేది, రెంట్ అనేది చాలా ఫిక్స్డ్ గా ఉంటుంది, అది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో కౌలుకు తీసుకున్న వారు నిర్ణయించిన కౌలును ప్రభుత్వానికి చెల్లించి మిగిలిన ఆదాయంలో తాము పొందేటువంటి దాన్ని పాన్ మక్తా అంటాం. అంటే ఇక్కడ ట్యాక్స్ వీళ్ళకి వస్తుందమ్మా, అందులో కొంత భాగం ఏం చేస్తారు, ఫిక్స్డ్ అమౌంట్ ని అతి తక్కువ రేటుకి ఒక కొన్ని ఇయర్స్ వరకు కూడా గవర్నమెంట్ కట్టేసి మిగతా డబ్బులంతా ఎవరికి పోతుంది, పాన్ మక్తాదార్కి పోతుంది. చాలా పాన్ మక్తాదార్ల కాలంలో చాలా లావియస్ గా ఉండేవారు. సో దాన్ని మనం పాన్ మక్తా పిలుస్తాం. నెక్స్ట్ అది సర్బస్తా అంటాం. సర్బస్తా విధానం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మా బుక్స్ లో చూస్తే చాలా మందికి అర్థం కాదు. ఇక్కడ నేను స్లైడ్ లో పెట్టాను కదా, విన్నాక ఎంత సింపుల్ గా ఉంటుందో ఆ ఉన్నటువంటి ఆ చిన్న ట్రిక్స్ అర్థం కాదు. ఓకే, క్లియర్. సర్బస్తా ఏంటి, సర్బస్తా విధానం. సర్బస్తా విధానం దానికి సంబంధించిన కాన్సెప్ట్ కనుక మనం ముఖ్యంగా తీసుకుంటే, ఇక్కడ భూమి శిస్తు వసూలకు సంబంధించినటువంటి వేలం పాట వేస్తారు. మీ అందరికీ కూడా తెలుసు, ఏది వారెన్ హేస్టింగ్ కి సంబంధించినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ కనుక తీసుకుంటే, నేను ఇండియన్ హిస్టరీ చెప్పినప్పుడు చెప్పాను వారెన్ హేస్టింగ్ కి సంబంధించి. ఈ వారెన్ హేస్టింగ్ కి సంబంధించినటువంటి ఏవైతే ల్యాండ్ రిఫార్మ్స్ లో భాగంగా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా వేలంపాట
వేలంపాట పద్ధతిని స్టార్ట్ చేసినటువంటి పర్సన్ ఎవరమ్మా మనకి? వారెన్ హేస్టింగ్. దాంతో పాటు ఇతని యొక్క కాలంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏమన్నా మనం? ఇజారా సిస్టమ్. ఇజారా సిస్టమ్ గా పిలుస్తున్నాం. అంటే వేలంపాట పద్ధతి ద్వారా ఇక్కడ ఏం చేస్తున్నాడమ్మా? మీడియేటర్ ని సెలెక్ట్ చేస్తున్నాడు. ఈ ల్యాండ్ కి ఇంత రేట్ అని చెప్పేసి ఫిక్స్ చేసేసి దాన్ని ఏం చేస్తున్నాడు? వేలంపాటలో ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని చెప్పేసి ఒక రేట్ ఫిక్స్ చేస్తున్నారు. ఆ రేట్ ఫిక్స్ చేసేసి ఏం చేస్తున్నారు? దీనికి ఇంత రేట్ అని పెడుతున్నాడు. ఇప్పుడు అతను ఏమవుతున్నాడు? ఇక్కడ మీడియేటర్ అవుతున్నాడు. ఆ మీడియేటర్ నే మనం ఏమని పిలిచాం? జమీందార్ అని పిలిచాం. ఆ జమీందార్ ఎక్కడేదమ్మా? వేలంపాట ద్వారా వచ్చాడు. వేలంపాట ద్వారా వచ్చాడు. అలా మనకి ఇతను వారెన్ హేస్టింగ్ యొక్క కాలంలో ఏం చేశారమ్మా? పంచ్ బందోబస్తు అన్నాం. ఆ పంచ్ బందోబస్తు ప్రకారం ఎంత? 5 years పెట్టాడు. ఆ తర్వాత 5 years ఉన్నదాన్ని ఎంత? 1 year కి తీసుకొచ్చాడు. దీని వల్ల కల్టివేషన్ దెబ్బతిని. ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి బ్రిటిషర్స్ కి మన యొక్క కల్టివేషన్ గురించి తెలియదు. మన యొక్క కల్టివేషన్ యొక్క ప్రాసెస్ గురించి తెలియదు. సో దానివల్ల ఏం చేస్తారమ్మా? ఇక్కడ కల్టివేషన్ ప్రాసెస్ టోటల్ గా దెబ్బతిని అగ్రికల్చర్ కి సంబంధించి ఫెయిల్యూర్ అయ్యేసరికి ఈ సిస్టమ్ బాగాలేదని నెక్స్ట్ కారెన్ వాలిస్ ఏం తీసుకొచ్చారు? ఒక పర్మనెంట్ గా ఉంటే బాగుంటుందని పర్మనెంట్ టాక్సేషన్ తీసుకొచ్చారు. ఓకేనా? ఇదంతా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి సలార్ జంగ్ కూడా మన నిజాం డైనస్టీకి సంబంధించిన సాలార్ జంగ్ కూడా ఎక్కడ పనిచేశాడు? ఈస్ట్ ఇండియా కంపెనీలో వర్క్ చేశాడు కదా. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీలో వర్క్ చేయడం వల్ల ఈ సాలార్ జంగ్ ఎవరైతే ఉన్నారో ఈ సాలార్ జంగ్ అందులో ఉన్నటువంటి లోటుపాట్లు తెలుసుకొని మన దగ్గర ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని కొత్త ప్రాసెస్ తీసుకొచ్చారు. అంటే బిఫోర్ సాలార్ జంగ్ మన దగ్గర కూడా సర్బస్తానే ఉండేది. ఏంటి సర్బస్తా అంటే ఇక్కడ ఆక్షన్ సిస్టమ్ ఉంటుంది. బ్లైండ్ గా గుర్తు పెట్టుకోండమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పిన పాన్ మక్తా, ఈ పాన్ మక్తా దారి దగ్గర ఎవరమ్మా మనకి? ఒక ఫిక్స్డ్ గా మనకి అతి తక్కువ రేటుకి ఏం చేస్తారు? రెంట్ అనేది ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మీడియేటర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్, ఒక కాంట్రాక్ట్ పద్ధతి కింద ఫిక్స్డ్ గా ఉంటాడు. అక్కడ మారడమ్మా, హెరిడిటరీ వస్తుంది, అక్కడ మారడానికి అవకాశం లేదు. కానీ సర్బస్తా దగ్గర చూడండి, సర్బస్తా దగ్గర ఏం చేస్తున్నాం? వేలంపాట వేస్తున్నాం. అంటే ఇక్కడ 5 వస్తున్నారు వేలంపాటలో. ఎవరు ఎక్కువ రేటు పలికితే వాళ్ళకే ఆ ల్యాండ్ వస్తుంది. ఆ వేలంపాటలో అధిక మొత్తాన్ని పాడిన వారికి మనకి రెంట్ దొరుకుతుంది, కౌలు దొరికేటువంటి అవకాశం. అది కూడా ఎలా? ఒక నిర్ణీత కాలం. మన దగ్గర ఇక్కడ పంచబస్తా కింద 5 years ఎలా పెట్టామో ఇక్కడ కూడా కొంత టైం ఉంటుంది, కొంత డ్యూరేషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ గడువు పూర్తయితుందో తర్వాత మళ్ళీ ఏం చేయాలమ్మా? కౌలులో మార్పులకి వీలుండేది. ఓకే, అంటే అక్కడ రెంట్ మార్చడానికి అవకాశం ఉంది. ఓకే, క్లియర్. దీన్ని ఏమంటున్నాం మనం? సర్బస్తా లేదా తాహుదాగా మనం ముఖ్యంగా పిలుస్తాం. అయితే ఈ తాహుదారులు ఎవరైతే ఉన్నారో దీన్ని ఏమంటాం? బిల్ మక్తాదార్. తాహుదారులు లేదా బిల్ మక్తాదార్. మక్తాదార్ వేరు, మళ్ళీ బిల్ మక్తాదార్ వేరు. తాహుదారులు అన్న, బిల్ మక్తాదార్ అన్న, సర్బస్తా అన్న అన్ని ఒకటే. ఇవన్నీ కూడా ఉర్దూ టెర్మినాలజీ అమ్మా. అంత ఈజీగా అర్థమయ్యే టాపిక్ కాదు ఇది, చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి టోటల్ గా బిట్స్ అంతా కూడా దీని ఓరియంటెడ్ గానే మీకు గ్రూప్ 2 స్టాండర్డ్ లో అడుగుతారు, అంత ఇంపార్టెంట్. ఈ బిల్ మక్తాదారులు ఏం చేస్తారో ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం కంటే అనేక రేట్లు ఎక్కువ శిస్తు వసూలు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆక్షన్ సిస్టమ్ ద్వారా వచ్చారా, ఒక మీడియేటరీ వచ్చాడా, ఆ మీడియేటరీగా ఉన్నటువంటి ఎవడైతే జమీందార్ గాని లేదా దేశ్ముఖ్, దేశపాండే, కులకర్ణి వీళ్ళు ఉన్నారు కదా. సో వీళ్ళంతా కూడా మీడియేటర్లు గా వచ్చారు. ఆ మీడియేటర్లు గా వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు? నిజామ్స్ కి కొంత డబ్బులు కట్టేస్తున్నారు. వీళ్ళు సేమ్ పర్మనెంట్ టాక్సేషన్ లో జమీందారులు ఎలా రైతులను పీల్చి పిప్పి చేశారో అంతకంటే అతి భయంకరంగా మన తెలంగాణలో రైతుల యొక్క పీడనకు గురైనటువంటి అధిక శిస్తు వసూలు అనేది మనం ఇక్కడ చూస్తాం. ఓకే, క్లియర్. అది సర్బస్తా. సో దీని వల్ల అసలు అగ్రికల్చర్ సెక్టర్ కి ఎవరు రావట్లేరమ్మా. ఇక్కడ ఓన్ గా ఎవరికి ల్యాండ్లు లేవు. గుర్తు పెట్టుకోండి, టోటల్ ల్యాండ్స్ అంతా దివానీ ల్యాండ్స్ కింద ఒక గవర్నమెంట్ యొక్క ఆధీనంలో ఉంది. అంటే మనకు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఆధీనంలో ఉంది. అంటే నిజాం డైనస్టీ యొక్క ఆధీనంలో ఉంది. ఆ ల్యాండ్ రెంట్కి ఇవ్వాలి. ఆ రెంట్కి ఇచ్చేటువంటి టైంలో ఇలా వేలంపాట పెడుతున్నారు. ఆ వేలంపాటలో వచ్చేటువంటి మీడియేటర్ జమీందార్ ఎవరైతే ఉన్నారో ఆ జమీందార్ దీన్ని రెంట్కి ఇస్తున్నాడు. ఆ రెంట్కి ఇచ్చేటప్పుడు అత్యధికమైనటువంటి ట్యాక్స్ అనేది ఇక్కడ మనకి మేజర్ గా చూస్తాం. ఓకే, క్లియర్. ఇది సర్బస్తా చాలా ఫెయిల్యూర్ అయిపోయిందమ్మా. నిజాం దీన్ని గమనించి దీని వల్లనే టోటల్ గా హైదరాబాద్ డైనస్టీలో అగ్రికల్చర్ సెక్టార్ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి ఏం చేస్తాడమ్మా మన నిజాం ఏదైతే ఉన్నాడో మనకి ముఖ్యంగా సాలార్ జంగ్ నెంబర్ 1 తన రిఫార్మ్స్ లో భాగంగా తీసుకొచ్చిన సిస్టమే ఇజారా సిస్టమ్ గా పిలుస్తాం. దీన్ని వారెన్ హేస్టింగ్ కూడా తీసుకొచ్చాడు. వారెన్ హేస్టింగ్ తీసుకొచ్చి దాన్ని 5 years కి పెట్టి తర్వాత 1 year కి మార్చేశాక ఫెయిల్యూర్ అయిన ఆ సంగతి గమనించి సాలార్ జంగ్ దీన్ని అలాగే ఉంచేసి ఇజారా సిస్టమ్ ద్వారా
అన్ఫర్టిలిటీ ల్యాండ్స్ ఉంటాయి కదా, ఈ అన్ఫర్టిలిటీ ల్యాండ్స్ ని ఇచ్చేశాడు. ఎవరికి ఇచ్చేశాడమ్మా? రైతులకు ఇచ్చేశాడు. రైతులకు ఇచ్చేసి ఏం చేశాడు? రెంట్కి ఇచ్చాడు. రైతులకి రెంట్కి ఇచ్చాడు. వేటిని? అన్ఫర్టిలిటీ ల్యాండ్. అన్ఫర్టిలిటీ ల్యాండ్లని రైతులకి రెంట్కి ఇచ్చి ఈ ల్యాండ్ ని ఏం చేయాలి? కల్టివేషన్ చేయాలి. ఈ ల్యాండ్ ని కల్టివేషన్ చేయాలి. మరి ల్యాండ్ ని కల్టివేషన్ చేయడం కోసం ఇది బంజరు భూమి, బీడు భూమి, మరి ఇలాంటి చోట కల్టివేషన్ చేయాలంటే ఎవరు ముందుకు వస్తారు? అందువల్ల ఏం చేస్తారమ్మా? ట్యాక్స్ చాలా తక్కువ కొన్ని సంవత్సరాల వరకు పెట్టాడు. అంటే ఇక్కడ 5 years ఉంది, వారణాసి పెట్టిన చోట తర్వాత 1 year చేశారు. కానీ నల్ల కాదు, కొన్ని సంవత్సరాల వరకు పెట్టాడు. దాదాపు తీసుకున్న 30 సంవత్సరాల వరకు ఇది కొనసాగించాక ల్యాండ్ ఫర్టిలిటీని పెంచారు. ల్యాండ్ యొక్క ఫర్టిలిటీ పెంచారు. అంటే మనకి ఇచ్చినటువంటి ల్యాండ్ ఫర్టిలిటీ అనేది ఉన్న దానికంటే 30 రేట్లు మనకి ఎక్కువగా పెరుగుతుంది. అంటే 3 రేట్లు ఎక్కువగా పెరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారమ్మా? ట్యాక్స్ కన్సెప్షన్ అతి తక్కువ ట్యాక్స్ అనేది మనకి కనిపిస్తుంది. లేదంటే ట్యాక్స్ పెరుగుతూ పోతుంది. దాన్ని ఏమంటాం? ఇజారా సిస్టమ్. అలా మనకి టోటల్ గా బీడు భూములుగా, బంజర్ భూములుగా మారిన మన తెలంగాణ భూములు ఏవైతే ఉన్నాయో ఆ తెలంగాణ భూములు అంతా కూడా ఎవరికి ఇచ్చేసారమ్మా? రైతులకు ఇచ్చేసారు. దేని కింద ఇచ్చారు? రెంట్ కింద ఇచ్చారు. దాన్ని ఏమంటున్నాం మనం? ఇజారా సిస్టమ్. వాళ్ళు ఫర్టిలిటీని చక్కగా గ్రోత్ చేయాలి. అలా ఫర్టిలిటీ పెంచాక టోటల్ గా ల్యాండ్ ఏదైతే ఉందో దాని మీద వీళ్ళకి ట్యాక్స్ కన్సంప్షన్ వస్తుంది. సో ఇది ఇజారా సిస్టమ్. సాలార్జంగ్ ఉన్నంత కాలం ఇదే కొనసాగింది. ల్యాండ్ కల్టివేషన్ బాగా పెరిగింది, రెవెన్యూ ఆదాయం కూడా చాలా పెరిగిపోయింది. కానీ సాలార్జంగ్ చనిపోయాక తర్వాత వచ్చిన నిజామ్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా చెప్పినటువంటి 6th నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్, ఇక తర్వాత 7th నిజాం. ఆ 7th నిజాం కి సంబంధించినటువంటి కనుక తీసుకుంటే ఎవరమ్మా? మనకి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఇతని యొక్క కాలం, ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క కాలం, ఇతని యొక్క కాలంలో కనుక మనం గమనిస్తే ఈ సిస్టమ్ వల్ల రెవెన్యూ తగ్గిపోతుందని చెప్పేసి ఏం చేశాడమ్మా? ఇజారా సిస్టమ్ తీసేశారు. ఓకే, క్లియర్? ఇజారా సిస్టమ్ ఆల్మోస్ట్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనుకోండి ఇతని టైం, ఎందుకంటే 1911 లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వచ్చారు. అలా 1908 లో మీర్ మహబూబ్ అలీ ఖాన్ యొక్క కాలంలో కనుక తీసుకుంటే ఇజారా సిస్టమ్ రద్దయిపోయింది. ఎందుకు రద్దయిపోయింది? ఒక ఫిక్స్డ్ గా మనకు అతి తక్కువ ట్యాక్స్ కనుక ఇస్తే రెవెన్యూ ఎలా రావాలి? ఆ టైం కల్లా హైదరాబాద్ డైనస్టీలో విపరీతమైన ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది. ఎకనామికల్ గా ఒక ప్రపంచంలో ఒక అగ్రగామి ప్రాంతంగా హైదరాబాద్ ఎదుగుతోంది. అలాంటి టైంలో ఆదాయం కావాలి కదా, ఇజారా సిస్టమ్ ని మనకి తీసేశారమ్మా. చాలా ఇంపార్టెంట్ సిస్టమ్ ఇజారా సిస్టమ్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఇంతవరకు అయితే డౌట్ లేదు కదా. సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి అంశం. సరే, మనకి సాలార్జంగ్ వచ్చారు, సాలార్జంగ్ నెంబర్ 1 వచ్చారు. మరి ఇజారా సిస్టమ్ అనేది అక్కడ కొనసాగుతుంది. ఇజారా సిస్టమ్ అనేటువంటి ప్రాసెస్ ఉంది. దాంతో పాటు వీళ్ళ యొక్క కాలంలో ఇంకొక రెవెన్యూ సిస్టమ్ మన బ్రిటిష్ ఇండియాలో సంవాట్ కొంత సక్సెస్ఫుల్ గా వెళ్ళినటువంటి సిస్టమ్ ఏదమ్మా? రైత్వారీ విధానంగా పిలుస్తాం. అంటే రైత్వారీ విధానం అంటే ఇక్కడ బ్రిటిషర్స్ కి అదేవిధంగా ఫార్మర్స్ కి మధ్య మీడియేటర్ ఎవరు ఉండరు. అంటే ఇక్కడ యజమాని, ల్యాండ్ హోల్డర్ అంతా కూడా ఎవరమ్మా? మనకి ఫార్మర్. రైతే డైరెక్ట్ గా ట్యాక్స్ ప్రభుత్వానికి కడతాడు. అంటే థర్డ్ పార్టీ అనేది ఇక్కడ కనిపించదు. అలాంటి సిస్టమ్ వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగదు. ఎందుకంటే మనం ఇందాక చెప్పాం సర్బస్తా అన్నాం, గుర్తుందా? ఆ సర్బస్తా విధానం ద్వారా ఎవరు? మీడియేటర్ వచ్చేసాడు కదా, వీళ్ళు అక్రమానికి పాల్పడుతున్నారు. దీన్ని రద్దు చేసి ఏ సిస్టమ్ తీసుకొచ్చారమ్మా? రైత్వారీ సిస్టమ్. ఈ రైత్వారీ సిస్టమ్ ద్వారా రైతే డైరెక్ట్ గా ప్రభుత్వానికి మనకి ట్యాక్స్ కడుతున్నారు. మరి ఈ సిస్టమ్ ఎక్కడ? బ్రిటిషర్స్ దగ్గర కూడా ఉంది. కానీ ఇది కూడా బ్రిటిషర్స్ దగ్గర కొంత ఫెయిల్యూర్ అయిపోయింది. అయినటువంటి అంశం మనం ముఖ్యంగా చూసాం. ముఖ్యంగా దక్కన్ రైట్స్ వచ్చాయని చెప్పామా, దక్కన్ ఉద్యమాలు జరిగాయని చెప్పుకున్నాం కదా. సో అందువల్ల ఎప్పుడైతే ఈ సిస్టమ్ ఫెయిల్యూర్ అయిపోయిందో ఇందులో కొన్ని మార్పులు తీసుకొచ్చి మనకి నిజాంస్ యొక్క కాలంలో సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏంటంటే ముంబై రెవెన్యూ కోడ్. ఇది ఒకసారి ప్రీవియస్ బిట్ ఏదో ఎగ్జామ్ లో అడిగారమ్మా. మన దగ్గర ఉన్న రైత్వారీ సిస్టమ్ ఏ ప్రాసెస్ ఫాలో అవుతుంది? ముంబై రెవెన్యూ కోడ్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఈ ముంబై రెవెన్యూ కోడ్ ప్రకారం పట్టాదారి కల్పించారు. పట్టాదారు అంటే ఇక్కడ మనకు గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ మనకి ల్యాండ్ ఉంది. ల్యాండ్ మీద సర్వ హక్కులు ఎప్పుడు కూడా ప్రభుత్వానికే ఉన్నాయి. ల్యాండ్ కి సంబంధించినటువంటి టోటల్ గా టైటిల్ డీడ్ అంతా కూడా ఎవరమ్మా? ప్రభుత్వం యొక్క ఆధీనంలోనే భూములు ఉండేది. కానీ ఇక్కడ మారిపోయింది. ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో ఉన్నటువంటి ఎవరైతే టైటిల్ డీడ్ ఉందో, పట్టాదారు ఉందో, ఆ పట్టాదారు ఎవరికి కల్పించారమ్మా? రైతులకి కల్పించడం జరిగింది. దీన్నే మనం పట్టాదారి సిస్టమ్ అంటాం. సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పటికీ
తెలంగాణలో కొనసాగుతుందా? పట్టాదారి పాస్‌బుక్‌లు అంటారా లేదా? ఇప్పుడు మాకు అదే కదా వర్క్ నడుస్తుంది. హెవీగా ఉందని చెప్పామా, టోటల్‌గా డిస్టర్బెన్స్ ఒక 5 డేస్ నుంచి మా పరిస్థితి ఎలా ఉందని నేను చెప్పలేనమ్మా. ఆ తర్వాత కూడా నాకు మళ్ళీ ఇంకా వర్క్ ఉంది కాబట్టి ఇవాళ 9:00 క్లాస్‌నే మళ్ళీ రీషెడ్యూల్ చేసి 10:05కి పెట్టారు. 10:05కి పెట్టారు. కాన్ఫరెన్స్ కాల్స్ పెడుతున్నారు. ఎందుకంటే అప్డేషన్ టోటల్‌గా అగ్రికల్చర్ ల్యాండ్స్, నాన్ అగ్రికల్చరల్ అసలు చూస్తుంటే మాకే షాక్ అనిపిస్తుంది. తల తిరిగిపోతుంది. అంత సాఫ్ట్‌వేర్ కొత్తగా డెవలప్ చేసి మొత్తం అప్డేట్ చేస్తున్నారు. వితిన్ టార్గెట్స్ నైట్ 12 అయినా సరే కంప్లీట్ చేసేసుకోవాలి. అక్కడేమో సర్వర్ క్లోజ్ అయితుంది. అలాంటి సిట్యుయేషన్ అంతగా తీసుకుంటున్నాం. అంటే ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండే కాదు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా టోటల్‌గా ఏం చేస్తున్నారు, ఒక టైటిల్ డీడ్ కల్పిస్తున్నారు. ఎందుకంటే మరి తెలంగాణలో ఇప్పటికీ విపరీతంగా విలేజ్‌లో సాదా బైనామా ఉంది. వైట్ పేపర్ మీద స్టాంప్ పేపర్ లేకుండా కూడా పేపర్ రాయించుకొని ప్రాపర్టీస్ రాయించుకున్న వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి ఏది ప్రాపర్టీ రైట్ ఎలా కల్పించాలి? అలాంటి వాళ్ళకి బ్యాంక్స్ లోన్ ఇవ్వట్లేరు కాబట్టే రైతుల యొక్క ఆత్మహత్యలు మనం చూస్తున్నామా లేదా? ఆ సిస్టమ్ ఎప్పటి నుంచో కాదు, ఇక్కడ నుంచే కనిపిస్తుందమ్మా. పట్టదారి సిస్టమ్. పట్టదారి కల్పించాడు. ఎవరు కల్పించాడు? పట్టదారి కల్పించినటువంటి వాళ్ళు ఆ టైంలో ఉన్నటువంటి నిజామ్స్. అంటే దే గ్రేట్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. కానీ పబ్లిక్ వరకు వెళ్ళేసరికి అందులో ఉన్నటువంటి ఒక లూప్ పాయింట్స్ వల్ల దాన్ని టోటల్‌గా ఏం చేశారమ్మా, ఒక తీవ్రమైనటువంటి సమస్యలకి రైతులకి దారితీస్తున్నటువంటి పరిస్థితులు మనం ముఖ్యంగా చూసాం. సో, ఇది మనం పట్టాదారి సిస్టమ్‌గా మనం ముఖ్యంగా పిలుస్తాం. పట్టాదారికి సంబంధించినటువంటి ఎక్కడమ్మా దానికి వేలంపాటలో ఉన్నటువంటి భూమిని పొందే ఆ రైతులను పీడిస్తున్నటువంటి దళారీ వ్యవస్థను తీసేయడం కోసం మనకి 1875లో సాలార్జంగ్ తీసుకొచ్చినటువంటి ది గ్రేట్ సర్వే సెటిల్మెంట్. ఎకానమీలో అడుగుతారమ్మా ఇవన్నీ కూడా. దేంట్లో మన తెలంగాణ ఎకానమీ చదివేటప్పుడు ఇలాంటి బిట్స్ వస్తాయి. అందులో భాగంగా ఏదమ్మా మనకి 1317 పజిలీ. 13-7 పజిలీగా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఈ 13-7 పజిలీ ప్రకారం సర్వే సెటిల్మెంట్ జరిపి రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఎందుకంటే కరెంట్ ఇష్యూస్ కదా, ఎగ్జామ్ ఏది పెట్టినా కూడా ఇప్పుడు మీకు ల్యాండ్ రిఫార్మ్స్ మీద చాలా ఫోకస్ గా చెప్తారు. అందుకని నేను పెట్టే ప్రీ క్లాసెస్ లో మీకు మెజారిటీ ఆఫ్ క్లాసెస్ అంతా కూడా ల్యాండ్ రిలేటెడ్ టాపిక్స్ ఎక్కువ పెడుతున్నాను. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అది కదా. ఓకే, అందులో వచ్చేసమ్మా సర్వే సెటిల్మెంట్ జరిపారు. ఆ సర్వే సెటిల్మెంట్ జరిపి ఎట్టకేలకి రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ రైతువారీ విధానం ప్రకారం టైటిల్ డీడ్ కల్పిస్తున్నారు, పట్టాదారి సిస్టాన్ని కల్పిస్తున్నారు, రైతులకి పట్టా ఇస్తున్నారు. అలా పట్టాలు ఇచ్చేటువంటి అంశం మనం ఇక్కడ ప్రముఖంగా చూస్తాం. అలా భూమి శిస్తు వసూలు నేరుగా ప్రభుత్వ యంత్రాంగంగా చేసేటట్టు మార్పులు చేశారు. ఎందుకంటే దళారీ వ్యవస్థ ఎక్కువగా పెరిగిపోయింది కదా. సో అలా మనకి దాదాపు తీసుకుంటే ట్యాక్స్ మాత్రం బీభత్సంగా ఉండేదమ్మా. ట్యాక్స్ చాలా ఎక్కువగా ఉండేది. దాదాపు ఆ కాలంలో తీసుకుంటే ఒక ఎకరానికి 22 రూపాయలు అంటే చాలా భయంకరమైన ట్యాక్స్. చాలా భయంకరమైన ట్యాక్స్. అక్కడ పంట పండిందా పండలేదా అనేది సంబంధం లేకుండా అత్యధికమైనటువంటి షిస్ అనేది ఇక్కడ వసూలు చేసినటువంటి అంశం మనం ప్రముఖంగా చూస్తాం. ఓకే, క్లియర్. సో ఇది మనకి ఇక్కడ ప్రముఖంగా గుర్తుపెట్టుకునే ఇంపార్టెంట్ అంశాల్లో మనం మేజర్ గా చెప్పుకునేటువంటి అంశం. సరే, ఇది మనకి పట్టాదారుగా మనం ప్రముఖంగా చెప్పుకుంటాం. పట్టాదారు వచ్చేసారు. మరి పట్టాదారు వచ్చాడు, అంతవరకు బానే ఉంది, అంత క్లియర్ గానే ఉంది. మరి పట్టాదారు అంటే అసలు ఎవరు? చాలా మందికి తెలియదు. పట్టాదారు అంటే ఎవరు, ఏంటంటే ఎవరికి వస్తుంది పట్టాదారు? పట్టేదారు ఎవరికి వస్తుంది అంటే భూ యజమానిగా రికార్డ్ లో ఎవరైతే పేరు నమోదవుతుందో ఆ రైతుని ఏమని పిలుస్తాం మనం? పట్టాదారు అంటాం. పట్టాదారుగా పిలుస్తాం. ఓకేనామా? మరి ఆ పట్టాదారు ఆ టైంలో కూడా బుక్స్ ఎవరు ఇచ్చేవాళ్ళంటే ఆ టైంలో పటేల్స్ ఉండేవాళ్ళు కదా. ఇప్పటికీ ఊర్లలో మీకు అత్యంత ప్రాధాన్యత వీళ్ళకు ఉంటుందమ్మా. పట్వారి అంటారు, పేరు విన్నారా? మన తెలంగాణలో ఇవి ఎక్కువ కదా. పట్వారి గాని పటేల్ అనగా ఆడో పెద్ద పటేల్ అంటారు కదా. ఎందుకంటే భూములు వీళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటాయి. వీళ్ళే రైతులకు ఏం చేస్తారమ్మా? పట్టా కల్పించేవారు. పట్టా కల్పించారు. ఇక్కడ అక్రమం ఏమైపోయిందంటే దళారీ వ్యవస్థ ఉండొద్దు అనుకున్నారు, దళారీ వ్యవస్థ ఉండకూడదని అనుకున్నారు. అలా టైంలో ఉన్నటువంటి పటేల్ పట్వారీని ఆ టైంలో ఇంకొక పేర్లతో పిలిచేవారు. దేశ్ముఖ్, అదేవిధంగా తీసుకుంటే దేశ్ పాండే లేదా మనకి కులకర్ణి ఇలాంటి పేర్లతో పిలుస్తాం. అంటే ఈ రెస్పాన్సిబిలిటీ వీళ్ళు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్. అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ సిస్టమ్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎలా ఉన్నారో వీళ్ళని కూడా అలా ఒక ఎంప్లాయీస్ గా పిలుస్తాం. ఆ ఎంప్లాయీస్ గా మనం ముఖ్యంగా చెప్తాం. అలాంటిది ఈ దేశ్ముఖ్, దేశపాండే, కులకర్ణిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారమ్మా? రైతులకి పట్టాలు కల్పిస్తున్నారు. కానీ ఆ టైంలో మనకు ఒక ట్రాన్స్పరెన్సీ లేదు కదా. ఇప్పట్లాగా కంప్యూటర్ సిస్టమ్ ఉండి వాళ్ళ వరకు వచ్చిందా లేదో తెలుసుకునే అవకాశం ఉండేది. ఒక నార్మల్ రైతు ఒక నిజాం డైనాసిటీ హైదరాబాద్ లో ఉన్న నిజాం వరకు చేరడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే వెళ్ళనియరమ్మా, మధ్యలోనే చంపేస్తా. అలా మనకి దేశ్ముఖులు, దేశపాండేలు, పటేల్ వ్యవస్థ ద్వారా పట్టాదారి సిస్టానికి సంబంధించినటువంటి భూములు ఉంటాయి కదా,
ఆ భూములంతా తమ హస్తగతం చేసుకున్నారు. అది ఇక్కడ జనువంటి అంశం. అందువలన వీళ్ళ దగ్గర భూములు అత్యధికంగా ఉన్నాయి. అక్కడ పేద రైతు ఎవరైతే ఉన్నాడు అక్కడ, ఎందుకంటే అక్కడ కోఆపరేటివ్ సొసైటీ లేవు కాబట్టి వీళ్ళంతా కూడా ల్యాండ్ లెండర్స్ గా మారేం చేశారమ్మా, వైట్ పేపర్ల మీద స్టాంపుల మీద సంతకాలు పెట్టి చేసుకొని వాళ్ళకు వచ్చేటువంటి భూములంతా కూడా కౌలుకి తీసుకునే భూములు ఉన్నాయి కదా, ఆ భూములంతా కూడా వీళ్ళు పట్టా కింద రాపిచ్చేసుకున్నారు. అది మనకి పట్టాదారి సిస్టమ్. అలా వీళ్ళే డైరెక్ట్ గా ఎవరికి కడుతున్నారు, ట్యాక్స్ అనేది నిజామ్స్ కి కడుతున్నారు. స్టార్టింగ్ నిజామ్స్ అంతా కూడా దీన్ని పెద్దగా పట్టించుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఈ సిస్టమ్ ద్వారా రెవెన్యూ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పట్టాదారి ఆ హక్కులకి సంబంధించినటువంటి ఆ దేశ్ముఖ్ దేశపాండేకు సంబంధించినటువంటి ఆ ల్యాండ్ ఓనర్షిప్ రావాలి కదా, దాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా, అత్యధికమైనటువంటి నజరానాలు ఎవరికి ఇస్తున్నారు, మనకు అక్కడ ఉన్నటువంటి దివాన్లకి ఇస్తున్నారు లేదా నిజామ్స్ కి ఇస్తున్నారు. సో దాని వల్ల ఈ సిస్టమ్ వల్ల ఇండైరెక్ట్ గా ఒక దళారీ వ్యవస్థ ఏర్పడద్దు అనుకున్నారు, కానీ ఏర్పడింది. అదే మన తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత దయనీయమైనటువంటి రైతుల యొక్క స్థితిగతులకు మన యొక్క హిస్టరీ అత్యంత కారణం. అదే మన పట్టాదారు సిస్టమ్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. పట్టాదారు టైటిల్ కనిపించాడు కానీ అది వాళ్ళ వరకు వెళ్ళినటువంటి అంశం. సో దాన్ని పట్టాదారు అన్నాం. ఇందాక చెప్పిందంతా కూడా పట్టాదారి సిస్టమ్. సరే, ఓకే. నెక్స్ట్ ఏదమ్మా, మనకి పోర్టు పట్టేదారు అంటున్నాం. ఏంటి అసలు పోర్టు పట్టేదారు? ఈ పోర్టు పట్టేదారు ఏంటంటే, ఇందాక నేను చెప్పిన పట్టాదారు ఉంది కదా, ఈ పట్టాదారు అనేది రిఫార్మ్స్ అమ్మా, సంస్కరణలు. అంటే మనకి నిజామ్స్ ఎవరైతే ఉన్నారో నిజామ్స్ మనకి కనిపించేటువంటి బెనిఫిట్, నిజామ్స్ మన కోసం చేసినటువంటి సంస్కరణ. కానీ ఇది రైతుల వరకు చేరలే. వీళ్ళ యొక్క ప్రకారం ఏంటంటే ప్రతి రైతుకి కూడా ఆస్తిలో భాగస్వామ్యం కల్పిస్తున్నారు. వాళ్ళకు ఒక పట్టా కల్పించాడు. ఆ పట్టాకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ని నెక్స్ట్ వాళ్ళకి పునరుద్ధరించుకోవచ్చు, రెగ్యులర్ చేసుకోవచ్చు, కానీ దాన్ని అమ్ముకునేటువంటి వీలు లేదు. ఓకే, క్లియర్? ఆ ల్యాండ్ ని అమ్ముకోవడానికి వీల్లేదు. దాన్ని కాంట్రాక్ట్లకు ఇచ్చుకోవచ్చు, దాన్ని వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చుకోవచ్చు, కానీ అమ్ముకోవడానికి వీల్లేదు. సో దాంట్లో మనం పట్టాదారిగా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఇది మనకి పట్టా అంటే అక్కడ ఉన్నటువంటి రైతుకి ఆ ల్యాండ్ మీద సర్వ హక్కులు కల్పించారు. సరే, రైతు వరకు వచ్చింది, కానీ అది ఏ రైతు అంటే మధ్యలో ఉన్నటువంటి దళారులుగా అత్యంత అగ్రగామిగా ఉన్న వాళ్ళు పేద రైతులని కొట్టి పీల్చి పిప్పి చేసి మరి ఏం చేశారమ్మా, భూములు లాక్కున్నారు. అలా వాళ్ళు రైతులుగా చూపించుకున్నారు. ఇక నిజాంకి ఎలాగో ఆదాయం వస్తుంది, అలా ఆదాయం రెవెన్యూ పెరుగుతుంది కాబట్టి దీని మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు. అది ఇక్కడ ఉన్నటువంటి అంశం. ఇది మనకి రైతులకు సంబంధించినటువంటి ఒక రిఫార్మే, కానీ అది కాస్త ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్యూర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ పోర్టు పట్టాదారు అంటున్నాం. ఏంటి పోర్టు పట్టాదారు అంటే ఒకే ల్యాండ్ కి ఇద్దరు పట్టాదారులు ఉంటారు. ఓకే, క్లియర్? ఇద్దరు పట్టాదారులు ఉంటారు. అంటే పోర్టు అంటే ఏదమ్మా, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉమ్మడి పట్టాదారులుగా ఉంటే దాన్నే పోర్టు పట్టాదారు అంట. అంటే ఇక్కడున్న అసలు పట్టాదారు ఏం చేస్తారమ్మా, కాంట్రాక్ట్ కి ఇస్తాడు. అక్కడ ఇంకొక పర్సన్ వస్తారు. అలా పోర్టు పట్టాదారును బేదఖల్ అంటే భూమి నుంచి వెళ్ళగొట్టడానికి లేదా సేద్యం చేయనీయకపోవడానికి అవకాశం అంటే ఇక్కడ లేదమ్మా. అంటే ఇతను వెళ్ళగొట్టడానికి వీలేదు. ఇద్దరికి కలిసి టైటిల్ డీడ్ ఇచ్చారు, ఇద్దరికి కలిసి పట్టా కల్పించారు. ఆ పట్టా కల్పించేటప్పుడు ఇద్దరికి మనకి ఇక్కడ పట్టా కల్పించినప్పుడు ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ పట్టాదారి కల్పించినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, ఇక్కడ ఈ కాంట్రాక్టర్ గా ఉన్నా లేదా మీడియేటర్ గా ఉన్నా లేదా ఇంకొక పార్టీగా ఉన్నా ఈ పార్ట్నర్ ఉన్నారు కదా, ఈ పార్ట్నర్ ని అసలు పట్టాదారు పంపించడానికి వీల్లేదు. అది ఇక్కడ మేజర్ గా చెప్పుకునే అంశం. మరి మేడం, ఇలా ఇద్దరికి ఒకే ల్యాండ్ ఎలా వచ్చిందంటే, వాళ్ళు ఏదో అప్పు చేస్తారమ్మా, అప్పు చేస్తే ఏం చేస్తారు, కుదరదు కదా, అందువల్ల ఏం చేస్తారు, మీ భూముల్ని లాక్కుంటా అంటారు. దానికి సంబంధించి అలా మనకి భూమి అలా 2 భాగాలు అయిందనుకో, అసలు పట్టాదారు ఇంకొక కాంట్రాక్టర్ ని ఎల్లగొట్టడానికి వీల్లేదు. సో అలా మనకి పోర్టు పట్టాదారు సిస్టమ్ అనేది మనం ముఖ్యంగా ప్రముఖంగా చూస్తాం. ఓకే, ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కనుక మనం ముఖ్యంగా చూస్తే, మనకి దివానీ ల్యాండ్స్ అంటున్నా. ఈ దివానీ ల్యాండ్స్ లో ఉన్నటువంటి ల్యాండ్ రిఫార్మ్ లో భాగంగా ఏం చేస్తున్నాం, రైతువారీ సిస్టమ్ తీసుకొచ్చాం. ఈ రైతువారీ సిస్టమ్ ద్వారా రైతులకు ఏం కల్పిస్తున్నాం, మనం పట్టాదారి కల్పిస్తున్నాం. సరే, ఇంతవరకు ఓకే. మరి పట్టాదారు ఉన్నటువంటి వాడు ఏదో 1 ఎకరం ఉన్నటువంటి రైతు ఉంటున్నాడమ్మా? కాదమ్మా. ఎవరైపోయారు, మీడియేటర్ అయిపోయారు. అక్కడ మీడియేటర్స్ అంటే ఎవరు, దేశ్ముఖ్, దేశపాండే, కులకర్ణి, పటేల్, పట్వారి, వీళ్ళంతా కూడా మీడియేటర్. పటేల్ పట్వారి ఇస్తాడు. ల్యాండ్ ఎవరి దగ్గర ఉంటుందంటే దేశ్ముఖ్, దేశపాండే, కులకర్ణి దగ్గర ఉంటుంది. ఆ కాలంలో దేశ్ముఖులు, దేశపాండే, కులకర్ణిలు అంటే ఎక్కువ రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, మున్నూరు కాపు అంటారు చూడ.
అలా వీళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. వీళ్ళంతా ఒకప్పుడు బీసీఏ కానీ భూములు వస్తున్నాయి వీళ్ళ దగ్గర. వచ్చేసరికి ఎకనామికల్ గా స్ట్రాంగ్ అవుతున్నారు. నిజాంకి కనుసైగల్లో ఉంటున్నారు. నిజాం యొక్క లోబడిగా ఉంటున్నారు. అలా అత్యంత ప్రముఖంగా ఇక్కడ మనం ముఖ్యంగా మేజర్ గా చెప్పుకునే అంశం. ఓకే, క్లియర్? ఇంతవరకు డౌట్ లేదు కదా, వీళ్ళు మీడియేటర్ లాగా తయారు. ఇక అలాంటి చోట మరి వీళ్ళే వచ్చి పొలంలో పంటలు వేస్తారా? ఇప్పుడు మీరు రాజన్న సినిమా చూసారు, అక్కడ దొరసాన్ ఉంది. ఆ దొరసాన్ వచ్చేసి డైరెక్ట్ గా పంటలు పండిస్తుందా? పండించదు. ఆమె భూములంతా ఏం చేస్తుందమ్మా? ఆ భూములంతా, ఎందుకంటే వాళ్ళంతా దేశముఖులు కదా, ఆ భూములంతా కూడా తీసుకెళ్లి ఏం చేస్తారు? రెంట్కి ఇస్తారు. దాన్నే కౌలుదారు అంటాం. అందులో కౌలుదారులో చాలా రకాలు ఉంటాయి. కౌలుదారులో కూడా చాలా రకాలు ఉంటారు. అందులో ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, షిక్మీదార్ గా పిలుస్తాం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసేమో మనకి ఆసామీ షిక్మీదార్ గా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. షిక్మీదార్ లేదా ఆసామీ షిక్మీదార్. ఓకేనా? ఇంతవరకు అయితే డౌట్ లేదు కదా. షిక్మీదార్, నెక్స్ట్ ఆసామీ షిక్మీదార్, ఆసామీ షిక్మీదార్ గా పిలుస్తాం. ఇదేంటో చూద్దాం. చాలా ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. అసలు ఏంటి షిక్మీదార్ అంటే ఏంటి, ఆసామీ షిక్మీదార్ అంటే అనేది చాలా క్లారిటీగా డీటెయిల్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయి. షిక్మీదార్ అంటే ఏమీ లేదమ్మా, ఏదైనా ఒక ల్యాండ్ లో, నేను ఇవంతా మీకు జనరల్ టర్మినాలజీలో బేసిక్స్ లెవెల్లో చెప్తున్నాను. ఎందుకు బేసిక్ లెవెల్లో చెప్తున్నానంటే మనం ఫ్రీ క్లాస్ లో చెప్పుకుంటున్నాం. ప్లస్ క్లాస్ కి వచ్చేసరికి మీరు ఫ్లోలో వెళ్తుంటారు కాబట్టి టాపిక్ ని క్యాచ్ చేసే కెపాసిటీ ఉంటుంది. అక్కడ నేను టర్మినాలజీ చెప్పినా మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ మేజర్ గా గుర్తుపెట్టుకోండి. షిక్మీదార్ కి సంబంధించినటువంటి అంశం కనుక మనం ముఖ్యంగా తీసుకుంటే, పట్టాదారికి సిస్టమ్ కి సంబంధించినటువంటి మనం మేజర్ గా ప్రముఖంగా చూసాం. ఓకే, క్లియర్ అమ్మా? ఇక్కడ ఈ షిక్మీదార్ కి సంబంధించిన అంశం కనుక మనం ప్రముఖంగా గమనించినప్పుడు, సో ఆల్రెడీ మనం పట్టాదారి కల్పించాం. ఎవరికి కల్పించాం? రైతుకి కల్పించాం. నేను ఇందాకే చెప్పాను, రైతులు అంటే వీళ్ళేదో ఒక బతుకు ఇడిచినటువంటి రైతులు కాదు. ఇక్కడే మనకి టోటల్ గా దేశముఖులు, దేశపాండే, కులకన్య అనే వర్గం ఏర్పడి, అసలు వాళ్ళు ఎవరు అనేది నేను పీడిఎఫ్ లో చాలా క్లియర్ గా మీకు పెట్టాను. ఏదమ్మా మనకు ఉన్నటువంటి దేశ్ముఖ్ అంటే ఎవరు, దేశపాండే అంటే ఎవరు, అసలు వీళ్ళు ఎలా దేశ్ముఖ్ దేశపాండేలు అయ్యారు, ఈ వ్యవస్థ ఎలా వచ్చింది, నిజాంసీ యొక్క కాలంలో అతి భయంకరమైనటువంటి ఒక ఏమిది బానిస బతుకుల్లాంటి బాంచందొర అనేటువంటి కాల్మొక్తాకి నాంది తీసినటువంటి ఈ దేశ్ముఖ్ వ్యవస్థ ఎలా వచ్చింది అనేది పీడిఎఫ్ లో మీకు క్లియర్ గా ఉంది. ఒకసారి చూడండి అమ్మా. ఓకే, ఒకసారి చదువుకోవడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సరే ఇక్కడ పట్టాదారు వచ్చేసాడు. ఆ పట్టాదారు దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్ నా దగ్గర ఉంది, నేను కల్టివేషన్ చేయలేను. అలాంటిది నేను దీన్ని ఇక్కడ రెంట్కి ఇస్తున్నా. అది ఎలా? కొన్ని షరతుల మీద. ఈ వర్డ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. షిక్మీదార్ దగ్గర షరతులు అనేటువంటి వర్డ్ వస్తుంది. ఇక్కడ మొత్తం మీకు ఇంపార్టెంట్ అని కాదు, పేపర్ అంతా ఇస్తాడు, 2 పేపర్స్ ఇస్తాడు. ఏది షిక్మీదార్ అంటే ఏంటో చాలా మందికి అర్థం కాదు. అసలు ఏంటి షిక్మీదార్ అంటే ఏంటి, ఆసామీ షిక్మీదార్ అంటే ఏంటి, మైండ్ లో ఒకటి ఫిక్స్ చేసుకోండి. కొన్ని షరతుల ఒప్పందాల బేసిక్ గా మనకి రెంట్కి కనుక ఇస్తే దాన్ని ఏమంటాం? షిక్మీదారి అంటాం. ఓకే, క్లియర్ అమ్మా? కొన్ని ఒప్పందాలు ఉంటాయి. కొన్ని ఒప్పందాల ప్రకారమే మన టోటల్ గా ఇక్కడ ఇచ్చినటువంటి అంశం. షరతుల ఒప్పందం ప్రకారం మనకి ల్యాండ్ ని కనుక కౌలుకి ఇచ్చారనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం అమ్మా? షిక్మీదార్ అంటాం. సరే, ఇంతవరకు బానే ఉంది. మరి ఎందుకు ఈ షిక్మీదారి సిస్టమ్ తీసుకొచ్చారు? కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మన తెలంగాణలో అన్ఫర్టిలిటీ ల్యాండ్స్ ఎక్కువైపోయాయి. ఈ అన్ఫర్టిలిటీ ల్యాండ్స్ వల్ల టోటల్ గా మనకి ఏదమ్మా రెవెన్యూ ఆదాయం రావట్లేదు. ఎందుకంటే అత్యధికంగా ట్యాక్స్ వసూలు చేయడం, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఫోకస్ పెట్టకపోవడం, బంజరు భూములు తెలంగాణ ప్లాటోస్ ఏరియా వర్షాలు పడకపోవడం వల్ల రెవెన్యూ రావట్లేదు. సో దానివల్ల బీడు భూములుగా మారిపోయినటువంటి ఏదైతే మన సిస్టమ్ ఉందో దాన్ని మార్చాలి. ఫస్ట్ మార్చాలంటే కల్టివేషన్ చేయాలంటే రైతులు కావాలి. అంతే రెంట్కి ఇచ్చేసి ఇక్కడ ఏం చేశారమ్మా? షిక్మీదార్ని తీసుకొచ్చారు. కొన్ని ఒప్పందాల ప్రకారం నా ల్యాండ్ ఏం చేస్తున్నాడు? ఒక రైతుకి ఇచ్చేస్తున్నా, నాకు రెంట్ పే చేస్తున్నా. అది ఏ విధంగా కంటిన్యూగా కొనసాగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా మీరు తీసుకోండి అమ్మా, రెంట్కి గనక ఇచ్చినప్పుడు కంటిన్యూగా ఫిక్స్డ్ గా ఒక్కతనికే మీరు రెంట్ ఇచ్చి ఫెసిలిటీస్ కల్పిస్తే మీ సొంత ఇల్లు చూసుకుంటారు. లేదో మీరు ఇష్టం వచ్చినట్టు రెంట్ పెంచుకుంటూ మీరు వాళ్ళ మీద బాగా ప్రెషర్ చేశారనుకోండి, ఏముందమ్మా, ఉన్న 1 year సరే, వెళ్ళేటప్పుడు ఖాళీ చేసేటప్పుడు 10 మేకులు కొట్టి మరీ వెళ్తాడు. మీకు తెలుసు కదా, లేకపోతే గోడలు పాడు చేసైనా వెళ్తాడు. సేమ్ ఇక్కడ కూడా ల్యాండ్ కల్టివేషన్ ని పెంపొందించారు, అగ్రికల్చర్ సెక్టార్ ని డెవలప్ చేయాలి అని ఒక రిఫార్మ్ లాగా. ఇందాక ఈ టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ నష్టం జరుగుతుంది, పట్టాదారీ సిస్టమ్ అనేది నిజాంస్ కల్పించినటువంటి ఒక సంస్కరణ చర్య. ఆ పట్టాదారీ సిస్టమ్ లో వచ్చినటువంటి లోపం ఏంటో కూడా నేను డిమెరిట్ ఏంటో చెప్పాను. మీడియేటరీ స్టార్ట్ అయింది, అదే దేశ్ముఖ్, దేశపాండే, కులకర్ణ్ అనేటువంటి వ్యవస్థ.
సో ఇక్కడ కూడా నిజాంస్ కౌలుదారుల కోసం అనేకమైనటువంటి సంస్కరణ కార్యక్రమాలు చేపట్టారు. అందులో షిక్మీదార్ అంటున్నా ఒప్పందాల ప్రకారం రెంట్కి నాకు భూమిని ఇస్తున్నాడమ్మా, చాలా కాలం వరకు కూడా కంటిన్యూ చేసుకునే విధంగా షిక్మీదార్ భూమి ఇస్తున్నాడు, షిక్మీదార్కి భూమి వస్తుంది. అలా భూములు కల్పించారు. ఆ భూములు కల్పించడం వల్ల వీళ్ళు శాశ్వత కౌలుదారులు అయ్యారు. అంటే భూమిని కంటిన్యూగా నేనే కల్టివేషన్ చేసుకుంటున్నాను, దాని యొక్క ఫర్టిలిటీ చక్కగా పెంపొందుతుంది కదా. సో ఇది మనకి ఇక్కడ మేజర్ గా చెప్పుకునే అంశం. అలా కొన్ని షరతులు అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, షరతులు అనేటువంటి వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇక దీన్ని మనం షిక్మీదార్ అంటున్నాం. అయితే పర్మనెంట్ గా శాశ్వత కౌలుదారి హక్కులు వీళ్ళకే రావడం వల్ల దున్నేవాడిదే భూమి అయిపోతుంది. మరి నా యొక్క పట్టాదారి యొక్క పరిస్థితి ఏంటి? మరి నా ల్యాండ్ కోల్పోతాను కదా. నా యొక్క ఇంటెన్షన్ ఏంటి? ల్యాండ్ అంతా నా హస్తగతం కావాలి. అలాంటి టైంలో రైతుకి భూమి వచ్చే అధికారం ఉందమ్మా. ఎందుకంటే ఆ తర్వాత మనకి భరూచా కమిటీ ప్రకారం మనకి ఏం చేశారు, అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, నేను అవి తర్వాత చెప్తాను. అంటే 12 సంవత్సరాలు ఎవరైతే కంటిన్యూస్ గా కల్టివేషన్ చేస్తారో ఆ ల్యాండ్ అంతా కూడా ఇక్కడ ఉన్న టెనెంట్ కే పోతుంది, ఆ టెనెంట్ కి వెళ్తుంది. ఆ టెనెంట్ కి వెళ్ళేటువంటి దీన్ని ఏమంటున్నాం మనం? శాశ్వత కౌలుదారుగా పిలుస్తున్నాం. ఓకే, క్లియర్? శాశ్వత కౌలుదారని ఎప్పుడు అంటున్నామంటే టెనెంట్ కే ల్యాండ్ అంతా దున్నేవాడికే భూమి చెందుతుంది కాబట్టి శాశ్వత కౌలుదారు అవుతాడు. కాబట్టి టైటిల్ డీడ్ అంతా కూడా, ల్యాండ్ అంతా కూడా, ల్యాండ్ కి సంబంధించిన ఓనర్ అంతా కూడా ఇక్కడ రైతు అయ్యే అవకాశం ఉంది. మరి అలాంటిది పట్టదారు నా ల్యాండ్ కోల్పోతానంటే అనెందుకు కూరుకుంటాడమ్మా? అందువల్ల ఏం చేశాడంటే ఇతన్ని కంటిన్యూస్ గా రెంట్కు ఉంచుకోనియకుండా ఏం చేస్తున్నాడు? తీసేస్తా ఉన్నాడు. సో ఇది ఇక్కడ సమస్య, ఇది ఒక సమస్య గుర్తుపెట్టుకోండి. ఇది మనకి షిక్మీదారి అంటే ఎవరిని కూడా శాశ్వత కౌలుదారుగా ఉండనివ్వట్ల, ఎవరు పట్టాదారు. క్లియర్ గా అర్థమైందా? ఇక్కడ సంస్కరణ చర్య చేపట్టారు కానీ ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లం. ఆ ఇంప్లిమెంటేషన్ లో వచ్చినటువంటి డీమెరిటే శాశ్వత కౌలుదారుగా కంటిన్యూ కానివ్వట్లేదు. అంటే ప్రతి ఒక్కరు కూడా భూమి కోసం అనేకమైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితులు, అనేక సమస్యలు ఫేస్ చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. షిక్మీదార్ అర్థమైంది కదా, ఇంతవరకు క్లియర్ కదా. ఆ తర్వాత ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఓకే, క్లియర్? ఆ సొల్యూషన్ ఏంటి? ఇప్పటి వరకు ఆ సిస్టమ్ ఎలా కొనసాగుతుంది, భూములు ఇంకా ఈ షిక్మీదారుల దగ్గర ఎలా ఉంది, ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ కొత్త రెవెన్యూ సిస్టమ్ చదివినప్పుడు మీకు క్లియర్ గా ఈ టర్మినాలజీ తెలుస్తుంది కాబట్టి క్లియర్ గా అర్థమవుతాయి. ఇప్పటికీ మీకు ఉంటాయమ్మా, ఇప్పటికి ఇవే టర్మినాలజీ ఇప్పటికీ కూడా అదే ఫస్ట్లీ వాడుతున్నారు రెవెన్యూ సిస్టమ్. ఓకే, క్లియర్? సో ఇది షిక్మీదార్. నెక్స్ట్ వచ్చేసేది ఆసామీ షిక్మీదార్ గా అంటాం. ఓకే, సరే నేను ఒక ల్యాండ్ రెంట్కి తీసుకున్నాను, ఆ ల్యాండ్ రెంట్కి తీసుకుంటున్నా, అప్పుడు నేను ఒక ఆసామీ షిక్మీదార్. ఓకే, క్లియర్? ఆసామీ షిక్మీదార్. ఇన్ కేస్ అదే ల్యాండ్ కంటిన్యూగా నాకు 12 సంవత్సరాలు గనక కొనసాగితే అప్పుడు నేను ఒక ఒప్పందం ప్రకారం, కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా, నేను చాలా షార్ట్ కట్ గా చెప్తున్నాను, ఎలాబరేట్ చేసి చెప్పట్లేదు. ఒక ఒప్పందం ప్రకారం నేను అప్పుడు శాశ్వత కౌలుదారు అవుతాను. అప్పుడు నన్ను ఏమని పిలుస్తారు? షిక్మీదార్ అంటారు. ఓకే, క్లియర్? కాన్సెప్ట్ అర్థమైంది కదా. తెలంగాణలో అత్యధికంగా ఉన్నదంతా కూడా ఆసాములేనమ్మా. ఆడో పెద్ద ఆసామి అంటారు, ఇప్పటికి వింటారా వర్డ్? ఆసామి అంటే ఏంటంటే కౌలుదారుడిగా పిలుస్తాం. ఆ కౌలుదారుడు గనక కంటిన్యూస్ గా 12 సంవత్సరాలు గనక చేస్తే అతను షిక్మీదార్ అవుతాడు, శాశ్వత కౌలుదారుడు అవుతాడు. అతన్ని ఆ ల్యాండ్ నుంచి తొలగించడానికి వీల్లేదు. ఆ ఎవడైతే టైటిల్ డీడ్ కలిగినటువంటి పట్టాదారి కలిగినటువంటి అతను ల్యాండ్ నుంచి తొలగించడానికి వీల్లేదు. సో తొలగించడానికి వీల్లేదనేసరికి ఎవరు కూడా శాశ్వత కౌలుదారి కింద 12 సంవత్సరాలు కంటిన్యూ చేయనివ్వట్లేదు. క్లియర్ గా అర్థమైంది కదా. ఎక్కడ కూడా 12 సంవత్సరాలు కంటిన్యూ చేయనివ్వట్లేదు. ఇలాంటి సమస్య ఏర్పడడం వల్ల హైదరాబాద్ రాజ్యంలో ఫ్యూడల్ సెక్టర్ చాలా గొప్పగా అనలేవు, అతి భయంకరంగా తయారైపోయింది. భూస్వామ్య వ్యవస్థ పెరిగిపోయింది. ఎకరాల కొద్ది భూములంతా కూడా ఈ దేశపాండేలు హస్తగతం చేసుకొని ఒక్కొక్క దేశపాండే కింద 1,50,000 ఎకరాల వరకు వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు కదా. ఓకే, క్లియర్? నేను ఒక పట్టాదారి రైతుని, నేను ఏం చేస్తున్నాను, ఒక ల్యాండ్ రెంట్ కి తీసుకోవడం కోసం నేను ఎవరమ్మా మనీ లెండర్ దగ్గరికి వెళ్తున్నా. ఆ మనీ లెండర్ ఎవరు? వీరే కదా. ఓకే, వీళ్ళ దగ్గరికి వెళ్ళాక నాకు ఒక స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టేస్తున్నాడు, వైట్ పేపర్ మీద సంతకం పెట్టించేస్తున్నాడు. నాకు పంట పండట్లేదు, పంట పండినా కూడా రాత్రికి రాత్రి పొలాలు తగలబెట్టేసి ఆ ల్యాండ్ కి సంబంధించిన ప్రోడక్ట్ వీళ్ళ వరకు ఇవ్వరమ్మా, తీసుకొనివ్వరు. ఆ టైంలో మనకి నాగా ట్యాక్స్ ఉండేది. నేను వెట్టి చాకిరి కింద ఒక తెలంగాణ ఆర్ముడ్ స్ట్రగుల్ చెప్పినప్పుడు చెప్పాను, నాగా ట్యాక్స్ అన్నాను, గుర్తుందా? ఆ నాగా ట్యాక్స్ కి డబుల్ అయ్యింది, అది మళ్ళీ డబుల్ అయ్యి ఓవరాల్ గా భూమి అంతా ఎవరికి పోతుంది? పట్టాదారు దగ్గరికి పోతుంది. ఆ పట్టాదారు అంటే ఇక్కడ ఎవడు? దేశపాండే అనేటువంటి మీడియేటరీ సిస్టమ్ వచ్చేసి. సో వీళ్ళు ఏం చేస్తున్నారమ్మా? షిక్మీదారులుగా కానివ్వట్లేదు, ఆసామీ షిక్మీదారులుగానే మిగిలిపోతున్నారు.
అందుకోసం సో ఇదంతా కూడా నిజాం గమనించి ఒక కమిటీ పెట్టాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిటీ. ఇదంతా కూడా మీకు ఎకానమీలో అడుగుతారు, తెలంగాణ ఎకానమీలో అడుగుతారు. ఏంటా కమిటీ? ఆ కమిటీ వచ్చేసేది మనం దాన్నే ఏమని పిలుస్తాం? బరూచా కమిటీ. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. నేను ఎంత చాలా సింపుల్ గా చెప్తున్నానంటే మీకు డెప్త్ గా సబ్జెక్ట్ కాన్సెప్ట్ లో వెళ్ళట్లేదు. అదే మనం గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను కాన్సెప్ట్ వేరే రకంగా తీసుకెళ్తాను. మీ పీడిఎఫ్ ఇక్కడ పెట్టాను, ఒకసారి చదువుకోండి. ఒక కమాండ్ వస్తుంది, ఒక గ్రిప్ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఇంకా డీటెయిల్ గా వెళ్ళామనుకోండి, న్యూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సబ్జెక్ట్ అనలైజ్ కాదు. మన సబ్జెక్ట్ ఫ్లోలో వెళ్తే ఆ స్టాండ్ కి మీరు వచ్చేస్తారు కాబట్టి ఈజీగా వచ్చే అవకాశం. సో ఏమంటున్నాడు మనం? బరూచా కమిటీ. సో బరూచా కమిటీని ఏర్పాటు చేశారు. ఎప్పుడు మనకి 1913 లో. సో సరే మనకి ఇక్కడ బరూచా, యాక్చువల్లీ బరువా కాదు, బరూచా కమిటీ. సో బరూచా కమిటీని ఏర్పాటు చేశారు. ఏంటి బరూచా కమిటీ? దీనికి సంబంధించిన సిఫార్సులు ఏంటంటే 12 సంవత్సరాలు కంటిన్యూగా ఉంటేనే వాడు ఏమవుతున్నాడు? షిక్మీ అవుతున్నాడు. కానీ అలా కాదు, 6 సంవత్సరాలు 6 years కూడా వీళ్ళు కంటిన్యూ అవుతే అప్పుడు అతను ఏమవ్వచ్చు? ఒక షిక్మీదారు అయ్యేటువంటి అవకాశం ఉందని కౌలు సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఓకే, ఎవరి టైంలో? 1939 అంటే ఎవరి కాలం అమ్మ మనకి? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అంటే చూడండి, మీరు నిజామ్స్ ఎప్పుడు కూడా ఏదో అగేనిస్ట్ గా రైతుల కోసం వెళ్ళారు అనడానికి లేదమ్మా. చక్కటి రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. హైదరాబాద్ డైనస్టీలో ఉన్నటువంటి రిఫార్మ్స్ మన ఇండియాలో బ్రిటిషర్స్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర కూడా లేదు. కానీ దురదృష్టం ఏంటంటే మన భారతదేశం అంతా కూడా, నేను హిస్టరీ క్లాస్ చెప్పినప్పుడు మీకు చాలా క్లియర్ గా ఒక మాట చెప్పాను. వారన్ హేస్టింగ్ కానీ ఆ తర్వాత ఉన్నటువంటి మీకు క్లెమెట్ అట్లీ గురించి నేను చెప్పాను. అందులో లైవ్ క్లాసెస్ వినే వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. క్లెమెట్ అట్లీ ఆ రోజు మన 1946 లో క్యాబినెట్ ప్లాన్ కి సంబంధించిన టైంలో చెప్పినప్పుడు మరి భారతదేశానికి ఇండిపెండెంట్ ఇస్తానని ప్రకటించే ముందు ఒకప్పుడు ప్లాసీ యుద్ధం జరిగినప్పుడు, బక్సర్ యుద్ధం జరిగినప్పుడు బ్రిటిషర్స్ రోడ్డు మీద పోతా ఉంటే పూల వర్షం కురిపించారట. ఎవరు? ఈ నవాబులు. ఎందుకంటే వాళ్ళకి సాయం చేసి అక్కడ మీర్ కాసిం కి మనకి టోటల్ గా ఏమి ఇచ్చాడమ్మా? భూములు అంటే డైనస్టీ ఇచ్చాడా? రాజ్యం చేశాడు కదా. అదే ప్లాసీ టైంలో పూల వర్షం బదులు రాళ్ల వర్షం కురిపించుంటే మేము అప్పుడే భారతదేశం నుంచి పోయే వాళ్ళం. యూనిటీ లేదు, అప్పుడు యూనిటీ లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. టోటల్ ఇండియా అంతా బ్రిటిషర్స్ యొక్క అరాచకం కనిపిస్తా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసింది ఎవరో కాదు, బ్రిటిషర్స్ కంటే మన ఇండియాలో ఉన్నటువంటి సిపాయిలుగా చేరిన, కానిస్టేబుల్ గా చేరిన ఎవరైతే పోలీసు సెక్టార్ ఉందా, ఆ పోలీస్ సెక్టార్ లో ఉన్న వాళ్ళే అత్యంత కారణం అమ్మ. నేను అందుకనే అన్నాను, గాంధీజీ వచ్చేసి నాన్ కోఆపరేషన్ 20లో స్టార్ట్ చేశాడు. అంతకంటే ముందే గనక స్టార్ట్ చేసి ఉంటే ముఖ్యంగా తిలక్ యొక్క టైంలో నేను చెప్పాను కదమ్మా, టెర్రరిస్ట్ ఉద్యమాలు జరుగుతున్నాయని. ఆ టెర్రరిస్ట్ ఉద్యమాల టైంలోనే నాన్ కోఆపరేషన్ పెట్టి ఉంటే 100% మనకు అప్పుడే స్వాతంత్రం ముందే వచ్చేది. ఎందుకంటే అత్యధికంగా ఇక్కడ మన ఇండియన్స్ ని అరెస్ట్ చేసి కొట్టేవాళ్ళు, థర్డ్ డిగ్రీ పెట్టేవాళ్ళు ఎవరు? మన ఇండియన్సే. ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం చేసేవాళ్ళు. సేమ్ ఇక్కడ కూడా నిజాం డైనస్టీలో కూడా నిజాం రిఫార్మ్స్ బాగానే ఉన్నాయి. కానీ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఈ ఎవరైతే దేశపాండే వ్యవస్థ ఉందో ఇది అత్యంత దురాచారానికి గురి చేసి అక్కడ బాంచందర్ అనేటువంటి ఒక అతి భయంకరమైన వ్యవస్థను తీసుకొచ్చి రైతులను పీల్చి పిప్పి చేస్తున్నారమ్మా. షిక్మీదారులకు కానివ్వట్ల, ఎందుకంటే టైటిల్ డీడ్ వస్తుంది కదా, అలా షిక్మీదారులు కానివ్వకపోయేసరికి మనకి ఏం చేస్తారమ్మా, 39లో మనకి బరూచా కమిటీ మనకి ఏర్పాటు చేశారు. అలా 6 years, ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 6 సంవత్సరాలు గనక కంటిన్యూస్ గా కొనసాగితే అప్పుడు ఆసామీ కాస్త ఏమవుతాడమ్మా? షిక్మీ అవుతాడు. అంటే పట్టాదారి వచ్చేస్తుంది. పట్టాదారితో పాటు ఆ ల్యాండ్ మీద సర్వ హక్కులు వీళ్ళకే వస్తాయి. ఆ ల్యాండ్ ని వాళ్ళు టోటల్ గా హెరిడిటరీ వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం. ఓకే, క్లియర్? సో అది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక తర్వాత 6 ఏళ్లు కవర్ చేసి ఆసామీ షిక్మీదాన్ని తొలగించకుండా మళ్ళీ మనకి చట్టం చేశారు ఏదమ్మా? 1944లో ఇది ఫైనల్ గా మనకు ఒక చట్ట రూపంలో వచ్చింది. సో బరూచా కమిటీ చేసినటువంటి రికమెండేషన్ల వల్ల ఎట్టకేలకి 1944లో ఒక చట్టం తీసుకొచ్చారు. దాన్నే ఆసామీ షిక్మీ చట్టం. అది 6 years వరకు ఎవరైతే కంటిన్యూస్ గా మనకి కౌలుదారుడిగా ఉంటాడో వాళ్ళకి ల్యాండ్ ప్రాపర్టీస్ రైట్స్ అంతా కూడా పర్మనెంట్ గా వస్తాయి. ఓకే, క్లియర్? సో ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మనకి మేజర్ గా చెప్పుకునేటువంటి రిఫార్మ్స్. దివానీ ల్యాండ్స్ అన్నా, ఆ దివానీ ల్యాండ్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కనుక మనం ముఖ్యంగా చూస్తే, సో దివానీ ల్యాండ్స్ అన్నాం. ఆ దివానీ ల్యాండ్స్ ని మనం ఇంకొక పేరుతో పిలిచాం, కల్సా అన్నాం కదా. కల్సా భూములుగా మనం ముఖ్యంగా చెప్తున్నాం.
ఈ కల్సా భూముల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఏం కనిపిస్తున్నాయి, రిఫార్మ్స్ లో భాగంగా భూమిని మనకి ఏం చేస్తున్నారమ్మా, కల్టివేషన్ చేస్తున్నారు. అందులో మనకు ఒకటి పట్టా కల్పించారు, పట్టాదారి సిస్టమ్ అన్న. దాంతో పాటు ఏదమ్మా పాట్ పట్టాదారి అన్న. పాట్ పట్టాదారి అంటే ఏమని చెప్పాం, పాట్ పట్టాదారి అంటే ఏమీ లేదు. పాట్ పట్టాదారి ప్రకారం కనుక తీసుకుంటే ఇద్దరు ఉన్నా కూడా దానిపై సర్వ హక్కులు ఉంటాయి. అలా ఇక్కడ ఉన్నటువంటి అసలు పట్టాదారు ఇక్కడ ఉన్న పాన్ పట్టాదారిని వెళ్ళగొట్టడానికి వీల్లేదు. ఇది ఒక రిఫార్మ్. నెక్స్ట్ ఏం చేశారమ్మా, మనకి కౌలుదారి చట్టాలు తీసుకొచ్చారు. ఆ కౌలుదారి చట్టాల ప్రకారం ఏం చేశారు, షిక్మీదార్ అంటున్నారు. ఎప్పుడు షిక్మీ అవుతాడు, 12 సంవత్సరాలు కంటిన్యూ అవుతాయి. ఇక తర్వాత ల్యాండ్ రెంట్ కి ఇచ్చేటువంటి ఫెసిలిటీ కల్పించారు. దాన్ని ఏమంటున్నావు, ఆసామి షిక్మీదార్. ఆసామి షిక్మీదార్. ఈ ఆసామి 12 సంవత్సరాలు కొనసాగితే శాశ్వత కౌలుదారుడు అవుతాడు. పర్మనెంట్ గా ల్యాండ్ ఇక్కడ వస్తుంది. కానీ ఎక్కడ ఒప్పందం ప్రకారం, ఇక్కడ మాత్రం ఒప్పందాలు ఉండవు. అది డిఫరెన్స్ గుర్తుపెట్టుకో. ఆసామి షిక్మీదార్కి ఎలాంటి ఒప్పందాలు ఉండవమ్మా. ఓకే, ఇది ఆసామి షిక్మీదార్. ఆసామి షిక్మీదార్గా మనం ముఖ్యంగా పిలుస్తాం. సరే, ఓకే, ఇంతవరకు బానే. సో దీనికోసం ఇక్కడ సమస్యలు ఉన్నాయి. ఒక 1 year కాగానే అక్కడ భూముల నుంచి వాళ్ళని ఎలగొడుతున్నారు. ఎలగొట్టేసరికి ఏమవుతాడు, ల్యాండ్లెస్ లేబర్ అవుతాడా లేదా, అత్యంత సమస్య కదా. రైతు తన యొక్క ఉపాధి కోల్పోతాడా, ఉపాధి కోల్పోయి అప్పుల భూమిలో చిక్కుకుంటాడా లేదా, అది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అందువల్ల చట్టాలు తీసుకొచ్చారు. చట్టాల ప్రకారం ఏదమ్మా, నిజాంస్ ఒక కమిటీ పెట్టారు, దాన్ని బరూచా కమిటీ అంటున్నా. అది రిపోర్ట్ ఇచ్చి సర్వే చేసరికి ఫైనల్ గా 1944 లో చట్టం వచ్చేసింది. ఆ చట్టం ప్రకారం 6 years అని చెప్పేసి ఫిక్స్ చేశారు. ఓకే, 6 years అని చెప్పేసి ఫిక్స్ చేశారు. అలా మనకి కౌలుదారుల దగ్గర టోటల్ గా భూములు ఉన్నటువంటి అంశం మనం ముఖ్యంగా పిలుస్తాం. ఇక తర్వాత మనకి 1948 లో హైదరాబాద్ డైనస్టీ కాస్త ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా, టోటల్ గా మనకి ఇండియన్ యూనియన్ లో మనకి మర్జ్ అయిపోయింది. కానీ అప్పటికి ఇంకా లెఫ్ట్ గవర్నర్ యొక్క పరిపాలన. ఇక అలా తర్వాత 1950కి వచ్చేసరికి వెల్లోడి యొక్క కాలంలో గనక తీసుకుంటే మీ అందరికీ తెలుసు, మన రెవెన్యూ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఎవరు, బూర్గుల రామకృష్ణ కదా. ఈ బూర్గుల రామకృష్ణ మనకి ఎక్స్ట్రాడినరీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఆ రిఫార్మ్స్ లో భాగంగా 1950లో కౌలుదారి చట్టం తీసుకొచ్చారు. ఓకే, క్లియర్ అమ్మా, కౌలుదారి చట్టం. దీంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చి మళ్ళీ 1952లో సవరణ చేసిన అమెండెడ్ టెనెంట్ యాక్ట్. ఓకే, హైదరాబాద్ ప్రివెన్షన్ ఆఫ్ ఎడిక్షన్. ఓకే, మళ్ళీ సవరణ చేసినటువంటి కౌలుదారి చట్టం. దీని గురించి మళ్ళీ నేను డీటెయిల్ గా ఇంకొక క్లాస్ తీసుకొని చెప్తానమ్మా. అన్ని ఒకేసారి చూద్దాం, జమీందారీ చట్టాలు, కౌలుదారి చట్టాలు, ఇవన్నీ కూడా. ఓకే, సో ఇవి మనకి ఇక్కడ అమెండ్ చేసినటువంటి చట్టం. అలా ఓవరాల్ గా కౌలుదారులకు సంబంధించిన అనేకమైనటువంటి బెనిఫిట్స్ కల్పించాయి. సో ఇది చాలా పెద్ద లెంతీ టాపిక్, నేను దీని గురించి టచ్ చేయట్లేను. ఇది ఓవరాల్ గా గుర్తుపెట్టుకోండి. షిక్మీదార్ అంటున్నా, ఆసామి షిక్మీదార్. దాంతో పాటు పట్టాదార్ అంటున్నా. ఆ పట్టాదార్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యవస్థను ఏమంటున్నా, దేశ్ముఖ్, దేశపాండే, కులకర్ణి. ఓకే, సమాజంలో పాతుకుపోయారమ్మా. కొన్ని వందల కాదు, కొన్ని ఊర్లంతా కూడా ఇలా హస్తగతం అయ్యాం. మరి నిజాం ఏం చేస్తున్నాడు ఈ రిఫార్మ్స్ పెట్టాక అంటే, అతను నిజాంస్ కి రావాల్సిందేది ఆదాయం. ఎందుకంటే ప్రపంచంలో ఒక పెద్ద రాష్ట్రంగా మనకి ఏదమ్మా నిజాం డైనస్టీ ఎదుగుతుంది. హైదరాబాద్ అనేది ప్రపంచ మహానగరాల్లో ఒక నగరంగా, ప్రపంచంలో అత్యంత ధనికవంతమైనటువంటి రాజుగా కూడా ఎవరు మనకి ఒక టాప్ 10 లో కనుక తీసుకున్న మన నిజాం ఉంటున్నాడు. కారణం ఏంటంటే ఈయన పెట్టినటువంటి సిస్టమ్, అందులో ఆదాయం వస్తుంది. అలాంటిది ఎందుకు కాదంటాడు చెప్పాను. సో ఇది ఓవరాల్ గా చెప్పుకునే అంశం. ఓకే, క్లియర్, ఇంతవరకు అయితే డౌట్ లేదు కదా. సో అలా మనకి ఇదంతా కూడా ఏ భూములకు సంబంధించి మొత్తం కూడా నేను చెప్పిందంతా కూడా కల్సా భూములకు సంబంధించి మనం ముఖ్యంగా చూస్తాం. ఇందులో ఏదమ్మా మనకి మక్తాదార్ అంటే సింపుల్ గా ఒకే వర్డ్ తో గుర్తు పెట్టుకోండి, కాంట్రాక్ట్ సిస్టమ్ ఉంటుంది. కాంట్రాక్ట్ సిస్టమ్ మనకి మక్తాదార్ దగ్గర కనిపిస్తుంది. ఫిక్స్డ్ కాంట్రాక్ట్ ఉంటుంది. అది ఎప్పటికీ కూడా మారదు. తరతరాలుగా హెరిడిటరీ కూడా మనకి లేదమ్మా, మనకి మక్తాదారి సిస్టమ్ వస్తుంది. ఇది మనకి మక్తాదార్. సో ఫిక్స్డ్ గా ఉంటుంది, అతి తక్కువగా ఉంటుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మొత్తం కలిపితే ఒక 2-3 లైన్స్ కంటే ఎక్కువ రాదు. అదే ల్యాండ్ రిఫార్మ్స్ మీరు తెలుగు అకాడమీలో గనక చదివితే దాదాపు ఒక 20 పేపర్లు ఇచ్చారు. అసలు ఏమి అర్థంగా ఏంటి ఇంతగానం అనేది ఆ తెలుగు అకాడమీ బుక్ చూస్తే ఎందుకు రాసారో కూడా తెలియదు. ఓకే, సో దీన్ని మనం మక్తాదార్ అంటున్నాం. నెక్స్ట్ ఏమంటున్నాం అమ్మ, సర్బస్తా విధానం అన్నాం. సర్బక్తా అంటాం లేదా తాన్బక్స్తా అంటాం. ఓకే, సర్బస్తా విధానం. సో ఇది ఇక్కడ ఏం లేదు, వేలం పాట, అంతకంటే ఎక్కువ గుర్తు వేలం పాట విధానం ద్వారా ఇక్కడ మీడియేటరీ సిస్టమ్ కనిపిస్తుంది.
దీన్ని తీసేసే ఏ సిస్టమ్ తీసుకొచ్చారు మనకి? రైత్వారీ సిస్టమ్. ఓకే, రైత్వారీ సిస్టమ్ లో ఏ కోడ్ ని వాడారు? ముంబై రెవెన్యూ కోడ్. ఈ ముంబై రెవెన్యూ కోడ్ ప్రకారం ఏం చేశారమ్మా? భూముల హస్తగతం చేసుకున్నారు. అంటే రైతుకి పట్టాదారి కల్పించారు. ఓకే, క్లియర్? రైతుకి పట్టాదారు వచ్చింది. రైతుకి ఎప్పుడైతే పట్టాదారు వచ్చిందో ఆ పట్టాదారు వచ్చేసరికి ఆ పట్టాదారికి సంబంధించిన పట్టేళ్ళు పట్వారీలతో కుమ్మక్కై ఇక్కడ ఇంకొక వ్యవస్థ మనకి ఏర్పడింది. అదే దేశ్ముఖ్, దేశపాండే, కులకర్ణి. మీడియేటరీ సిస్టమ్ వల్ల సమస్యలు ఉంటుందనే డైరెక్ట్ రైతునే టైటిల్ డీడ్ గా చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దళారులు ఉన్నారో వాళ్ళ మోసాలకి అంతు లేకుండా దేశ్ముఖ్, దేశపాండేల యొక్క హస్తగతం అయిపోయింది టోటల్ భూములంతా. ఇది వచ్చాక మళ్ళీ ఏం చేశారమ్మా? కౌలు చట్టాలు తీసుకొచ్చారు. మరి రైతులు ఎలా? బేరోజుగారు అయిపోయారు కదా, ల్యాండ్లెస్ లేబర్ అయిపోయారు కదా, అందువల్ల కౌలుదారి సిస్టమ్ తీసుకొచ్చాం. అందులో మళ్ళీ మనకి 2 రకాలు కనిపిస్తున్నాయి. అందులో వచ్చేసి ఆసామి అంటున్నా, అదేవిధంగా షిక్మి అంటున్నా. ఓకే, ఆసామి అంటే నార్మల్ కౌలుదార్, ఇతను కంటిన్యూస్ గా 12 ఇయర్స్ కొనసాగితే షిక్మి అవుతాడు. క్లియర్? అంతకంటే ఎక్కువ ఏమీ లేదు. ఇక ఇది బాలేదని చెప్పేసి దీనివల్ల సమస్య వస్తుంది, ఎవడు పర్మనెంట్ అవ్వలేకపోతున్నాడు, ల్యాండ్ కల్టివేషన్ దెబ్బతింటుంది, రెవెన్యూ రావట్లేదని 6 ఇయర్స్ చేశారు. ఎప్పుడు ఏ ఇయర్ లో చేశారు? 1944. ఏ కమిటీ ద్వారా చేశారంటే బరూచా కమిటీ. అంతేనమ్మా, ఇంత సింపుల్. చాలా మంది ల్యాండ్ రిఫార్మ్స్ ఏదో కాంప్లికేటెడ్ గా అనుకుంటారు, కానీ అర్థం చేసుకుంటే దీనంతా ఈజీ టాపిక్ ఇంకోటి లేదు. సో ఇది మనకి టోటల్ గా దేనికి సంబంధించిన భూములు? ఇదంతా కూడా కల్సా భూములు. కల్సా భూములు. ఇక తర్వాత మనకి నాన్ కల్సా ఉంటాయి. నాన్ కల్సా భూములు ఉంటాయి, గైర్ కల్సా భూములు ఉంటాయి. అందులో మనం ఇందాకే చెప్పుకున్నాం. గైర్ కల్సాకి సంబంధించిన కనుక భూములు కనుక మనం ముఖ్యంగా ప్రముఖంగా అబ్జర్వ్ చేసాం అనుకో, అందులో మేజర్ గా కనిపించేదేమో సంస్థానాలు, ఇలాకాలు. అవన్నీ కూడా నేను స్లైడ్ లో పెట్టాను. ఏంటి అసలు సంస్థానం అంటే? అంటే దేశ్ముఖులు, దేశపాండే, కులకర్ణీలు వేరమ్మా, సంస్థానాధీశులు వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలంలో తీసుకున్నాం అనుకోండి, సంస్థానాధీశులు సంబంధించి కనుక తీసుకుంటే సిర్నపల్లి ఇదొక సంస్థానం, అదేవిధంగా గద్వాల సంస్థానం, కౌలాస సంస్థానం, ఇలాంటి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, వనపర్తి సంస్థానం, అమరచింత సంస్థానం. అలా సంస్థానాధీశుల కాలంలో ఎలా ఉండేవాళ్ళంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన కౌలాస ప్రాంతానికి సంబంధించిన సంస్థానాధీశుడు తీసుకుంటే ఇంట్లోనే ఎయిర్ప్లాడ్ ఉండేదంట. వాళ్ళు పోతే బస్సులో వారి అంటే ఓన్ కార్ కూడా కాదమ్మా, వాళ్ళ కార్లు వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి ఇంగ్లాండ్ నుంచి కార్లు షిప్ లో తెప్పించుకునేవాళ్ళు. అంత లావియస్. నేను చెప్పాను కదా, ఆంగ్లిసైజేషన్ అనేది విపరీతం అని. బ్రిటిషర్స్ తమ యొక్క ఎకానమీని ఇంకా కాపాడుకోవడం కోసమే ఇక్కడ సెక్టార్ లో మనకి ప్రొవిన్షియల్ సెక్టార్ ని పెట్టి, మన ఇండియాలో మిగతా వాళ్ళంతా నాన్ కోఆపరేషన్ ఉన్న సంస్థానాధీశులు ఉన్నారు కదా, వాళ్ళకి ఫారెన్ గూడ్స్ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉండాల్సిందే. అలా ఆంగ్లిసైజేషన్ జరిగింది. ఆంగ్లిసైజేషన్ భాగంగా ఎకానమీని డెవలప్ చేయడం కోసం వాళ్ళు మన సంస్థానాధీశులు అలాగే ఉంచారు. అంతే కదమ్మా. అందరూ లేనివాడే అయితే డిమాండ్ ఎలా కొనసాగుతుంది? ఎకానమీ ఎలా టర్న్ అవుతుంది? అంతే కదా. అందువల్ల ఒక సెక్టార్ ఖచ్చితంగా కొనేవాడు కావాలి కదా, వాళ్ళే ఈ సంస్థానాధీశులు. బ్రిటిషర్ కనుసైగల్లో ఉండేవారు. బ్రిటిషర్స్ కి ఆప్తమిత్రులు అమ్మ, నిజామ్స్ కి అంతకంటే ఆప్తమిత్రులు. అలా వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చక్కగా ఫ్లైట్ వేసుకొని వెళ్ళేవాళ్ళండి, అంత డబ్బున్నవారు. అలా ఒక్కొక్క వాళ్ళ కోటల్ని తీసుకుంటే ఇప్పటికి మీరు కౌలాస కోట చూడండి, అదేవిధంగా తీసుకుంటే అమర్చింత సంస్థానం చూడండి, చుట్టూ కూడా ప్యాలెస్ చుట్టూ కూడా ఏం కనిపిస్తాయమ్మా? చెరువు పెట్టేసుకొని క్రొకడైల్స్ ఉండే, అంటే అంత సెక్యూరిటీ మధ్య ఉండే. ఇప్పటికి మీకు దోమకొండ సంస్థానం అంటారుగా, మీ అందరికీ తెలుసు కదా, చరణ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా సంస్థానాధీశులు. అవి సంస్థానాలు. దేశ్ముఖ్, దేశపాండే, కులకర్ణివే. చాలా మంది ఏమనుకుంటారంటే దేశ్ముఖ్, దేశపాండే, కులకర్ణిలే సంస్థానానికి సంబంధించిన వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు కాదు, జస్ట్ వాళ్ళు పట్టాదారి సిస్టమ్ ద్వారా వచ్చినటువంటి భూములను హస్తగతం చేసుకున్నారు. కానీ వీళ్ళకంటే ఎక్కువ భూములు వాళ్ళ దగ్గరే ఉండేవి. వీళ్ళ దగ్గర ఒక సంస్థానం ఉండి ఒక 50-40 గ్రామాలు వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటే 1,50,000 ఎకరాల కొద్ది భూములు కూడా ఒక దేశ్ముఖ్, దేశపాండే దగ్గర ఉండేదమ్మ. అందుకని తెలంగాణ ఆర్మడ్ స్ట్రగల్ మన సంస్థానాధీశుల గురించి చేయలే. ఎవరి గురించి చేసాం? మన ల్యాండ్ ని తీసుకునే పట్టాదారికి దిండ వచ్చిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీదనే పడ్డాం, వీళ్ళ దగ్గరే పోయి ఎర్రజెండాలు పాతాం. అంతేగాని మీరు ఎక్కడైనా చూసారా సంస్థానాధీశుల దగ్గర జరిగిందా? అది సెకండ్ సెక్టార్ లో కనిపిస్తారు. గెరిల్లా వార్స్ జరగాక 1946 తర్వాత జరిగిన నెక్స్ట్ తెలంగాణ సాయుధ పోరాటాల్లో మనకి 4 దశలు ఉంటాయి కదా, ఆ 4 దశలో తర్వాత దశలో జరుగుతాయి. ఓకే, క్లియర్? సో ఇది ఎట్టకేలకి టాపిక్. సో టాపిక్ మళ్ళీ ఇంకోసారి మళ్ళీ సెషన్ పెట్టుకుందా. సో న్యూ కమర్స్ నాకు తెలిసి వాళ్ళు చాలా తక్కువ మంది వచ్చారమ్మా. నేను ఇంటిమేట్ చేయలేదు క్లాస్ కి సంబంధించి. అసలు ఇవి 9 o'clock కి పెట్టాల్సి రీషెడ్యూల్ చేద్దాం అనుకున్నా, కానీ షెడ్యూల్ చేయలేకపోయా, కొంత డిస్టర్బ్ అయిపోయింది. ఓకే, రికార్డ్ ఖచ్చితంగా వింటారు నాకు తెలుసు. రికార్డ్ విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో న్యూ కమర్స్ ఉంటే, సో నా రెఫరల్ కోడ్ కి సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రవీణ PSC10, ఇది నా రెఫరల్ కోడ్. యూటిలైజ్ చేసుకోండి. జస్ట్ ఫ్రీ క్లాస్ ఎలా ఉంటుందంటే
మనకి ప్లస్ క్లాసెస్ లో ఒక డీటెయిల్ కోర్సుతో పర్ఫెక్ట్ గా మీకు టైం వేస్ట్ కాకుండా కోర్స్ అనేది అక్కడ ఉంటుంది. సో ప్రతి టాపిక్ ని కూడా చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వెళ్తాం. అది అవ్వగానే మీకు ఎంసీక్యూస్ ఉంటాయి. సో డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. సో ఇంత పర్ఫెక్ట్ గా ఒక్కొక్క సబ్జెక్ట్ ని 10 మంది ఫ్యాకల్టీస్ చెప్తున్నారు, యూటిలైజ్ చేసుకోండి. సో దానికి సంబంధించిన ఫీ డీటెయిల్స్ 1 year సబ్స్క్రిప్షన్ ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్. అందులో 7,000 ఆఫ్టర్ రెఫరల్ యూజ్ చేశాక 7,000 కే మీకు రావడానికి అవకాశం. ఓకే క్లియర్. సో ఇది ఎట్టకేలకు మనం మేజర్ గా తీసుకుంటాం. సో విజయ్ గారు, అమ్మ, నాన్న గారు, సార్ రికార్డ్ వినండి అమ్మా, నేను క్లాస్ ఎండ్ చేసేస్తున్నాను. ఓకే, ఖచ్చితంగా వినాలి. తెలంగాణ ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఈ టాపిక్ అర్థమవుతా మీకు తెలంగాణ ఎకానమీ అసలు ఎక్కదమ్మా. తెలంగాణ రిఫార్మ్స్ అసలు చదవలేదు, తెలంగాణ స్కీమ్స్ ఇంకా అసలు రావు. సో బేసిక్ అంటారు కదా, ఫౌండేషన్ ఏబిసిడిఎల్ అంటే ల్యాండ్ కి సంబంధించిన ఈ టర్మినాలజీ. చాలా మందికి టర్మినాలజీ తెలియక కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. సరే ఓకే, నేను సెషన్ ఎండ్ చేసేస్తున్నాను. ఓకే క్లియర్ అమ్మా. సో ఎవరైతే ప్లస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో నేను రీషెడ్యూల్ పెట్టాను, 10 నైట్ 10 కు ఉంది. వీలైతే వినండి, లేదంటే మళ్ళీ రికార్డ్ క్లాస్ అయినా వినండి. ఏదో హరీ బరీగా పెట్టడానికి క్లాస్ డిస్టర్బ్ చేయడం. నిన్ననే తెలుసు కదా, నేను చాలా తక్కువ సేపు తీసుకున్నాను కదా. సో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తీసేసుకొని ఎండ్ చేశాను. చెప్పాను కదమ్మా, వర్క్ ప్రెషర్ ఇవాళతో ఆల్మోస్ట్ తగ్గుద్దని అనుకుంటారు. కొంత రేపటి నుంచి కాస్త ఫ్రీ అయిపోతాను. సో ఇవాళ 30 కదా డెడ్ లైన్, నాకు ఇక్కడ డెడ్ లైన్, అక్కడ డెడ్ లైన్. ఓకే క్లియర్, ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.